नमः। हरि ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ सद्गुरुरूपाय विद्महे ज्ञानबोधामृताय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात्। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। नारायण नारायण। అపరోక్షానుభూతి విచారణ చేస్తున్నాం. పూర్వం మనం వైరాగ్య చతుష్టయాన్ని విచారణ చేశాం. తదుపరి విచారణ విధానం ఎలా ఉండాలో పరిశీలించాం. ఆ తదుపరి జ్ఞానం అనగా ఏమిటో నిర్ణయంగా పరిశీలన చేశాం. ఆ తదుపరి ఉపదేశం అంటే ఏమిటో పరిశీలన చేశాం. ఆ తదుపరి ద్వైతము యొక్క మిథ్యాత్వం, రెండు ఉండుట అనేదే మిథ్యాత్వం అనేది నిర్ణయంగా పరిశీలన చేసిన తర్వాత జగత్తు బ్రహ్మమా కాదా అని మానవులందరికీ పెద్ద ప్రశ్న. ఇప్పుడు కాదు, సృష్టి ఆది నుంచి జగత్తు తోస్తుందా తోయటలేదా? తోస్తుంది కదా స్వామి, అనుభూతం అవుతోంది కదా. మరి ఆ అనుభూతం అయ్యేది బ్రహ్మమేనా కాదా? ఎందుకని స్వరూపంగా చెప్పినప్పుడు బ్రహ్మం అంటున్నాం, అది వ్యవహారంగా చెప్పినప్పుడు జగత్తు. రెండు ఒకచోటే ఉన్నాయా, వేరు వేరు చోట్ల ఉన్నాయా? లేదు. రెండు ఒకేలాగా ఉన్నాయా, వేరువేరుగా ఉన్నాయా? లేదు. ఒకదాని తర్వాత మరొకటి ఏర్పడుతున్నాయి అంటారా? లేదు. ఒకదానిలో నుంచి మరొకటి ఏర్పడ్డాయి. 4 ప్రశ్నల్ని అనుసంధానించారు. సంస్కృతంలో ఏమంటారంటే ఏకదేశీయమా. ఏమండి, జగత్తు బ్రహ్మము ఏకదేశీయం అంటారా కాదంటారా? సరే, ఏదో ఏం చెప్పినా ప్రామాణికంగా ఊరికే ఊహతో చెప్పడానికి వీలేదు. ప్రమాణపూర్వకంగా చెప్పాలి, నిశ్చయంగా చెప్పాలి, నిర్ణయంగా చెప్పాలి. కాబట్టి మొదటి ప్రశ్న ఏమిటి? ఏకదేశీయమా? సరే. రెండో ప్రశ్న చక్రీయమా?
చక్రీయం అంటే ఏమిటి? సైక్లిక్, ఒకదాని తర్వాత మరొకటి. అర్థమైందంటే రెండో ప్రశ్న అది. మూడవది వివర్తమా కాదా? వివర్తం అంటే ఒకదాంట్లో చూడు రావడం. అదేనండి, ఒకదాని తర్వాత ఒకటి రావడం ఒక విధానం అయితే, ఒకదాంట్లోంచి మరొకటి. తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, తల్లికి పిల్ల, పిల్లకు తల్లి, ఇలా వెళ్ళిపోతుంది అది సృష్టి. ముందు ఎక్కడ అమ్మలకన్నా అమ్మగారు ఉన్నారట, ఇప్పుడు మీ అమ్మదాకా వచ్చింది. మళ్ళా తర్వాత మళ్ళా 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 ఎప్పుడూ ఉన్నది అమ్మేనా పిల్ల? ఒకదాంట్లో చోటు వచ్చినట్టు కాబట్టి. అర్థమైందండి? ఈ మూడింటికి సమాధానం చెప్పాలట. ఒకటేంటి? ఏకదేశీయమా, రెండు చక్రీయమా, మూడు వివర్తమా. నాలుగో ప్రశ్న అడిగాడు, స్వరూపమేనా కాదు? అసలు జగత్తే నా స్వరూపం అంటే గొడవ అయిపోయింది కదా. ఇంత గొడవ ఏమిటండి? ఈ కనబడుతున్న జగత్తునే నా స్వరూపం, నా కారణ వస్తువు ఇదే. ఈ జగత్తు లేకపోతే నేను లేను కదా. కాబట్టి ఈ జగత్తునే నా కారణ వస్తువుగా, నా స్వరూపంగా చెప్తే అసలు ఇంత బుర్ర బతులుకుంటున్న పనే లేదు కదా. జగత్తు నా స్వరూపమేనా కాదా? ఇది ప్రశ్న, నాలుగో ప్రశ్న. అర్థమండి? ఇవన్నీ జగత్తుకు సంబంధించినవే. కానీ వీటన్నింటికి అద్వైతం చెప్పిన ఒకే ఒక సమాధానం. ఉన్నది అంటున్నావా లేదంటున్నావా? ఉన్నదంటున్నావా లేదంటున్నావా? ఉన్నదన్నావా? ఉంటే బ్రహ్మస్వరూపం. అది ఏదైనా సరే ఉండటం అనే లక్షణం ఎవరిది? బ్రహ్మస్వరూపం. అంతే. మిగిలిన ఏ లక్షణాలు అయినా చెప్పావు, అవేవి బ్రహ్మమునకు లేవు. ఇన్ని ప్రశ్నలు చెప్తే ఒకే ఒక సమాధానంతో సమాధానపరిచారు. ఏకదేశీయమైనవి నీకు కనబడుతున్నాయా కనబడలేదా? ఉన్నాయా లేదా? బ్రహ్మముగా ఉన్నాయి. చక్రీయముగా నీకు ఏమైనా కనబడుతున్నాయా కనబడలేదా? కనబడుతున్నాయిగా. ఏమిటవి? వసంత ఋతువు, తర్వాత గ్రీష్మ ఋతువు, తర్వాత వర్ష ఋతువు, తర్వాత 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 చక్రీయమేనా కదా? ఉన్నాయా లేవా? బ్రహ్మముగా ఉన్నాయి. కాబట్టి ప్రశ్న ఎక్కడ అడిగాడు? ఆయన అలా అడగకూడదయ్యా బాబు, ప్రశ్నే తప్పు అడిగావు. అసలు వివర్తమేనా కాదా? ఒకదాంట్లోంచి ఒకటి వచ్చినట్టు కనబడుతుందా లేదా? విత్తనంలో నుంచి చెట్టు, గుడ్డులో నుంచి పిల్ల, ఇలా వచ్చినట్టు కనబడుతున్నాయా లేదా? వివర్తం అంటారు. అంటే మరి ఉన్నాయా లేవా? ఇప్పుడు అవి ఉన్నాయంటే బ్రహ్మమేనాయో అంతే. ఉండుట అన్న లక్షణం ఎవరిది? బ్రహ్మమునకు సంబంధం. అది బ్రహ్మముగానే ఉన్నది అంతే. ఏమండి మాయ ఉన్నదంటారా లేదా అని అడిగి, నువ్వు ఉన్నదంటావా లేదా? ఉన్నదంటున్నావా? అయితే బ్రహ్మముగానే ఉన్నది. నువ్వు లేదంటావా? అయితే లేదు. అది ఆ లేకపోవడం అనే లక్షణం బ్రహ్మములో లేదు. బ్రహ్మమునకున్న శాశ్వత లక్షణం ఏమిటి? ఉండుట అంతే. ఏమండి మాయ ఉందన్నారు కదా, బ్రహ్మముగా ఉన్నదన్నారు కదా, మాయా కార్యం ఉందా లేదా? మాయా కార్యం ఉందా లేదా? ఉందనాలా లేదా? ఉండదు. అదేగా తెలుగులో చెప్పింది. బ్రహ్మము నిష్క్రియాస్వరూపం. దాంట్లో ఏ కర్మ లేదు, ఏ కార్యము లేదు. అది కేవలం ఉంటుంది అంతే. దానికి ఉన్న ఏకైక లక్షణం ఏంటంటే ఉండడం మాత్రమే. మాయకి ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయి. కాబట్టి మాయ లేదు. రెండవ లక్షణాన్ని ప్రతిపాదించావంటే అది లేదు. రెండు ప్రతిపాదిస్తేనే, లేకపోతే అనేకాన్ని ప్రతిపాదిస్తే అసలు లేదు అంతే. కాబట్టి ఒకే ఒక లక్షణం ఏమిటది? ఉండుట, శాశ్వతముగా ఉండుట. అది కూడా గుట్టి ఉంట కాదు. అది ఎలా ఉందండి? శాశ్వతముగా ఉన్నది. ఏది? బ్రహ్మం అంతే. ఇప్పుడు మాత్రమే ఉన్నది. అప్పుడేమైంది? ఇంకొప్పుడు లేదనే చెప్తున్నావుగా. రెండో లక్షణం చెప్పినట్టు అక్కడ. అప్పుడు ఏమైనట్టు? మిథ్యావస్తు. అదంతా ఏంటండి? మిథ్యావస్తు. బాల్యం ఉందా లేదా? ఒకప్పుడు ఉన్నట్టుగా ఉంది, మరొకప్పుడు పరిణమించినట్టు కనబడిపోయింది. అంతేనా కాదా? కాబట్టి అది మిథ్యావస్తు. వృద్ధాప్యం ఉందా లేదా? వృద్ధాప్యం ఉందా లేదా? ఎవరిని అడిగాం? 8 ఏళ్ల పిల్లాడిని, దేవిప్రియని అడిగాం. వృద్ధాప్యం ఉందా లేదా? అదేమిటి? నాకు అనుభవంలో లేదండి. నువ్వు లేదని చెబితే ఇప్పుడు లేదా? ఎప్పుడు లేదా? ఇప్పుడు లేదు. అంతేనా కాదా?
ఎప్పుడూ లేనిది అంటూ అసలు ఏదైనా ఒకటి ఉందా? అసలు అటువంటిది లేనే లేదు. ఎందుకని? సృష్టిలో శాశ్వతముగా ఉండటం ఒక్కటే ఉన్నదంటే. ఎప్పుడూ లేదనే రెండవ లక్షణం అసలు లేనే లేదు. కాబట్టి లేనిది ఎప్పుడు లేనే లేదు, ఉన్నది ఎప్పుడు శాశ్వతంగా ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. ఇదే లక్షణాన్ని పరబ్రహ్మం అంటాం. దీన్ని చిట్ట చివరికి కూడా చెప్తాం మళ్ళా. అందుకే అపరోక్షానుభూతి పరబ్రహ్మ నిర్ణయానికి సంబంధించింది అంటాం. అంతేగాని ఎక్కడో జీవ జగత్తుల మధ్య విచారణ చేసేది కాదు. ఏది విచారణ చేసినా ఎక్కడికి తీసుకెళ్ళి దాన్ని కంక్లూడ్ చేస్తామయ్యా అంటే పరబ్రహ్మానికే కంక్లూడ్ చేస్తాం. కాబట్టి పరబ్రహ్మమునకు ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటి? ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, ఉన్నదానికి లేమి లేదు, లేనిది లేకనే పోయి ఎప్పుడూ లేదు. దాన్ని ఒకప్పుడు ఉంది ఒకప్పుడు లేదు కాదు. నీవు భ్రమ చేత ఒకప్పుడు ఉందనవచ్చు, ఒకప్పుడు లేదనవచ్చు. కానీ లేనిది ఎప్పుడూ లేనే లేదు, లేని దానికి ఉనికి లేదు. ఉన్నది ఎప్పుడూ ఉన్నది, ఉన్నదానికి లేమి లేదు. ఇదంతా కలిపి ఒకటే లక్షణం. మళ్ళీ 4 లక్షణాలు చెప్పారు అనకూడదు. ఒక్క లక్షణాన్ని 4 భాగాలుగా విడకూడదు. ABCD. ఏమిటది? ఉన్నది ఎప్పుడూ ఉన్నది, ఉన్నదానికి లేమి లేదు, లేనిది ఎప్పుడూ లేదు, లేని దానికి ఉనికి ఎప్పుడూ లేదు. అంతే. ఇది శిలాశాసనం. ఇదే పరబ్రహ్మం అంటే. దీన్ని ఇలా పట్టుకోవాలి. దీనికి ఏమి కలపకూడదు, తీసేయకూడదు. అంటే రాత్రి నిద్రపోయినప్పుడు నాకేదో తోచిందండి, 4 అక్షరాలు అటు కలుపుదామండి, పొద్దున్న లేవగానే లేదనిపించిందండి, ఇటు తీసేద్దామండి, అట్టా కుదరదు. ఇది ఈ సృష్టి ఆది నుంచి ఇంతే ఉంది. సృష్టి అంతా వెళ్ళిపోయినా కూడా అలాగే ఏమి మారదు, మారదు, కదలదు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. బ్రహ్మణ సర్వభూతాని జాయంతే పరమాత్మనః తస్మాదేతాని బ్రహ్మైవ భవంతీత్యవధారయేత్. ధారణ చేయదగిన వస్తువేది? అదిట మొదటి ప్రశ్న. మొదటి ఉపదేశంలో ఏమడుగుతున్నారండి? ఈ సృష్టిలో ధారణ చేయదగిన దానికి అర్హమైనది ఏది? మానవుడు ఎన్నో ధారణ చేస్తున్నాడో చేయడం లేదా? ఏం చేస్తున్నాడండి? వస్త్రధారణ, శరీర ధారణ, ఇంకా ఏదో బుద్ధిలో ఎన్నో ధారణ. అంతేనా కదా? మీరు గుర్తుపెట్టుకున్నవన్నీ ఏమిటి? ధారణే. ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, అదంతా ఇందులో ఉన్నట్టు ధారణ అనే విభాగంలో ఉంది. అర్థమైందండి? అన్నింటిలోకెల్లా మీరు గుర్తుపెట్టుకోదగిన అత్యుత్తమమైనటువంటి ధారణకు అర్హమైనది ఏది? అది ఇక్కడ ఉపదేశంగా చెప్తుంది. సమస్త భూతాలు పరమాత్మ నుండే ఉత్పన్నమైనాయి. కాబట్టి ఈ జీవరాశులన్నీ ఆ పరబ్రహ్మమే అని నిశ్చయించుకో. జీవరాశులన్నీ అంటే అమీబా కూడా పరబ్రహ్మమేనండి. పరబ్రహ్మ. సింహం కూడా అంతేనండి, ఏగ కూడా అంతేనండి, దోమ కూడా అంతేనండి, పక్షి కూడా అంతేనండి. ఏదైనా సరే అన్నీ పరమాత్మ నుంచే కదా వచ్చినాయి. ఏ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మే అన్నిటికీ ఆది. కాబట్టి ఆ ఆది అయిన పరమాత్మ నుంచి వివర్తమైన సకల సృష్టి అంతా కూడా పరబ్రహ్మమే. ఈ చెప్పిన విషయానికి ఏమైనా శృతి ప్రమాణం ఉందా అని చూస్తే తైత్తిరీయోపనిషత్తు భృగువల్లి మొదట అనువాకంలో యతో వాయుమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంతస్ అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ. ఏ పరబ్రహ్మము నుండి సమస్త భూతాలు పుడుతున్నాయో, పుట్టినవన్నీ ఎవని వల్ల జీవిస్తున్నాయో, అంత్యకాలంలో అవన్నీ ఎవరిలో లీనమవుతున్నాయో అదే బ్రహ్మం అని తెలుసుకో. అంటే ఇప్పుడు ఏం చెప్పాయి? బ్రహ్మం అనే నిర్వచనం చెప్పాను. అంటే పరమాత్మన్నా బ్రహ్మమన్నా రెండు ఒకటే. ఏ బ్రహ్మము యొక్క ఆధారముగా సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఆ బ్రహ్మమే సత్యము. ఆ సృష్టి స్థితి లయలన్నంతటా ఆ బ్రహ్మమే వ్యాపించి ఉన్నది. సమస్త భూతములు ఆ బ్రహ్మమే, సమస్త భూతములు ఆ పరబ్రహ్మమే. ఏమిటంటే ఒక చోట బ్రహ్మం అంటారు, ఒక చోట పరబ్రహ్మం అంటారు. ఇందులో ఏదో ఖాయంగా చెప్పండి. బ్రహ్మమా పరబ్రహ్మమా? ఆ కింద నుంచి చూస్తే రెండు ఒకటే.
కింద నుంచి చూడడం అంటే జీవుడు గానో, లేకపోతే 5×5 తత్వాలు గానో, లేకపోతే 5×5 బ్రహ్మాండంలో ఇంద్రియాలు తత్వాలు, ఏ దృష్టితో ఎక్కడి నుంచి చూసినా ఎక్కడ దాకా ఇదంతా ఒకటే, బ్రహ్మణోరవ్యక్త దాకా ఒకటే. అక్కడ మాత్రమే బ్రహ్మము పరబ్రహ్మం అన్న మాటకి కించిత్ కించిత్, అది కూడా కించిత్ నిర్ణయ భేదం ఉందంతే. అది కూడా స్వరూప భేదం లేదు. స్వరూపంలో అన్నీ ఒకటే. ఆత్మన్నా, బ్రహ్మమన్నా, పరమాత్మన్నా, పరబ్రహ్మమన్నా స్వరూపం దృష్ట్యా అంతా ఒకటే. కానీ కించిత్ స్థితి భేదం, నిర్ణయ భేదం ఆ చిట్ట చివర ఉంటుంది. కానీ శాంతం మనం ఇప్పుడు ఎక్కడి నుంచి అడుగుతున్నాడు ప్రశ్న? 5×25 ఇంద్రియాల స్థానంలో ఉండి బుద్ధి అనే ఇంద్రియంతో అన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. ఏ ప్రశ్న అడగానో దేని వాడాలి? ఇప్పుడు బుద్ధి అనే ఇంద్రియాన్నే వాడుతున్నాం. మరి ఇంద్రియ పరిధిలో నుంచి ప్రశ్న వేస్తే ఏమని చెప్పాలి సమాధానం? ఉన్నదంతా బ్రహ్మమే, సందేహం లేదంటే. ఏమండి నాకేదో నిన్న చాలా కష్టం వచ్చిందండి, 104 జ్వరం వచ్చింది, అది కూడా బ్రహ్మమేనా? అది కూడా బ్రహ్మమే. దోమగారు కుట్టారండి, ఏదో మలేరియా వచ్చింది, ఇప్పుడు అది కూడా బ్రహ్మమేనా? ఏదైనా సరే ఇందాకేం చెప్పిన లక్షణం ఉన్నదంటే బ్రహ్మమేరా పో, అంతే. సృష్టి ఉందా లేదా? సృష్టి ఉందా లేదా? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. మనసు ఉందా లేదా? అంటే ఏదైనా బ్రహ్మముగా అన్నావు అనుకోండి, అవన్నీ ఉన్నాయి. పక్కకు వచ్చావు, అప్పుడేమన్నావు? ఏమంటే సుఖం ఉందా? సుఖం ఉందా? బ్రహ్మముగా ఉన్నది. అది ఆన్సర్ రావాలంటే ఎంత కష్టం. దుఃఖంగా ఉందా? దుఃఖంగా ఉందా కాదు, దుఃఖం ఉన్నదే. చూడండి ఎంత తేడా ఉందో ఒక్క అక్షరంలో. దుఃఖం ఉన్నదా లేదా? బ్రహ్మముగా ఉన్నది. అన్నిటికీ ఇదే సమాధానం. అర్థమైందండి? ఇది శాశ్వతమైన సమాధానం. ప్రశ్నలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ ఏమిటది? అంతే, బ్రహ్మముగా ఉన్నది అంతే. అన్యంతో వచ్చింది నీకు, అప్పుడేమైంది? అప్పుడు అది మిథ్య అయిపోయింది అంతే. అప్పుడు అది మిథ్య. మిథ్య అంటే ఏంటి? ఒకప్పుడు ఉంటుందంటుంది, ఒకప్పుడు లేదు. అందుకని అది లేనిది. లేనిది ఎప్పుడు లేకనే పోతుంది. బ్రహ్మైవ సర్వనామాని రూపాణి వివిధాని చ కర్మాణ్యపి సమగ్రాణి బిభర్తీతి శృతిర్జగౌ. ఈ సృష్టి మొత్తం మీద నామరూపాలు లేనటువంటిది ఏమైనా ఒకటి ఉందా? ప్రతి దానికి నామము రూపము ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? గుర్తు అన్న దాంతోనే ముడిపడి ఉన్నాయి. అర్థమైందండి? ఎందులో లేవు? గురి అన్న దాంట్లో లేవు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నామరూపాలు ఎందులో లేవు? గురి లక్ష్యంలో లేవు. ఎందులో ఉన్నాయి? గుర్తు లక్షణంలో ఉన్నాయి. ఉదాహరణ చెప్తాం. మీకు ఏనుగు ఎక్కడుందా అని అడిగామండి. ఏం చేశారు మీరు? వెంటనే ఏనుగు ఇక్కడెక్కడ లేదు. ఇక ఏనుగు ఇక్కడ లేదండి. ఎలా చెప్పావు? ఏనుగు అంటే ఏమిటో లక్షణం గుర్తుంది నీకు. లక్షణం దృష్ట్యా చూసావు, అంతేనా కాదా? నేనేమన్నాను ఇందాక? ఏనుగు ఉందా లేదా అంటే ఏం చెప్పాలి ఇప్పుడు అని చెప్పాలి. కానీ ఏం సమాధానం చెప్పావు? ఏనుగు ఎక్కడ లేదండి. నిన్ను ఇక్కడుందా, అక్కడుందా, జూలో ఉందా, అరణ్యంలో ఉందా అని అడిగానండి. నేను ఏనుగు ఉందా అని అడిగా. ఏనుగుందా అంటే ఏం చేసావు? ఏనుగు ఇక్కడెక్కడా లేదండి బాబు. ఎందుకని? ఇంద్రియం సాపేక్ష దర్శనం కలిగి రెండు ఉంటే కానీ అలా సమాధానం చెప్పదు. ఒక్కదాన్ని నిరపేక్షంగా చెప్పమంటే ఇంద్రియం అశక్తం. అర్థమైందండి? నువ్వున్నావా అని అడిగావు. ఉన్నావా అంటే ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు? బ్రహ్మముగా ఉన్నా, అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నువ్వు ఉన్నావా అంటే 1000 ఏళ్ల క్రితం ఉన్నావా, 1000 ఏళ్ల తర్వాత ఉన్నావా, ఎన్ని ప్రశ్నలు? సాపేక్షంగా అడగాలండి. అప్పుడు ఎన్ని ప్రశ్నలు అడగవచ్చు? ఎన్నైనా అడగవచ్చు. అదంతా ఆన్సర్ లేదు. నువ్వు ఉన్నావా? బ్రహ్మముగా ఉన్నా, అంతే.
కాబట్టి బ్రహ్మముగా ఉన్నాను, స్వరూపముగా ఉన్నాను అనేది అమోఘమైనటువంటి సమాధానం, అఘములను దూరం చేసే సమాధానం. అఘం అంటే కష్టం, దుఃఖం, పాపం, ఏ అర్థమైనా చెప్పచ్చు. అర్థమైందండి? మనకి ఏదైనా సరే ప్రశ్న వచ్చిందండి, సమాధానం ఏం చెప్పచ్చు? తల్లి గర్భంలో శిశువు గారు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఎంత కష్టమో. ఇప్పుడు తల్లి గారు బ్రహ్మమా, శిశువు గారు బ్రహ్మమా? ఉన్నారా లే? అంతా బ్రహ్మమనని ఆన్సర్ ఎలా చెప్తున్నాను ఇందాకని పట్టుకోవట్లేదండి. ఉన్నారా లేదా? ఇద్దరు ఉన్నారా? అయితే బ్రహ్మముగా. అంతవరకే నీ ఆన్సరు. అంతా బ్రహ్మమే అని మనం సంకీర్తన పాడడానికి వీల్లేదు. ఇక్కడ వేదాంతంలో అలా కుదరదండి, సూటిగా చెప్పడం రావాలి అంతే. అర్థమేనండి? మళ్ళా ఇంకా వేరే చెప్తున్నప్పుడు అప్పుడు చెప్తాను లేదు. రామాయణం, రాముడు, శ్రీరామ పంచాయతనం ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఇందాకని తెలుగులో చెప్తాను, ఎందుకంత అంత కన్ఫ్యూజన్ ఏముంది అక్కడ? ధైర్యంగా చెప్పచ్చు, ఏదైనా సరే బ్రహ్మముగా ఉన్నది అంతే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమాధానాన్ని, ఏ స్థితిలో అయినా సరే సమాధానం చెప్పగలిగేటటువంటి దశ నీకు వచ్చినట్లయితే అప్పుడు నీకు మహావాక్య నిర్ణయం కలుగుతుంది. ఈ అధ్యాయం, ఈ ఉపదేశం ఎంత బలమైందయ్యా అంటే మహావాక్య నిర్ణయం కలుగుతుందట ఈ సమాధానంతో. ఏమిటి మహావాక్య నిర్ణయం? ఉన్నది బ్రహ్మం. మహావాక్య నిర్ణయం ఏంటండి? ఉన్నది బ్రహ్మమయ్యా బాబు అంతే. సరే, ఎలాగో చూద్దాం. ఈ సమస్తమైన నామరూపాలను, సమస్త కర్మలను ధరించేది, భరించేది ఆ పరబ్రహ్మమే అని శృతి స్పష్టంగా చెప్తాం. అంటే ఈ ప్రపంచంలో అనేక పేర్లు, రూపాలు గల వస్తువులు, జీవాలు ఉన్నాయి. అవన్నీ వేరువేరు పనులు చేస్తూ ఉంటాయి. ఈ నామరూపాలకు, ఆ పనులకు ఆ పరబ్రహ్మమే కారకుడు. ఎట్లాగంటే త్రాడును చూసి మనం పాము అనుకుంటున్నాం, లేక ఇంకోటి అనుకుంటున్నాం, భ్రమపడుతున్నాం. ఈ భ్రమలన్నిటికీ ఒక ఆధారం ఉండాలి కదా, ఆ ఆధారం తాడు. అలాగే మనం అనేక నామరూప క్రియాదులను భ్రమిస్తున్నాం, ఆ భ్రమకు ఆధారం పరమాత్మే అని భావము. మీరు పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల చాలా పనులు చేశారా చేయలేదా? చేశారా? ఎలా చేశారు అని ఎవరైనా అడిగామండి, ఏం చెప్తాడు? ఎలా చేశారంటే నామరూప క్రియలు, వాటన్నిటికీ ఏమిటి పేర్లు? నామరూప క్రియలు. మీ జీవితంలో ఉన్నాయా లేవా? ఉన్నట్టే కనబడుతున్నాయండి. ఉన్నాయా లేవా? అది పాయింట్. ఆన్సర్ రాదనమాట. ఉన్నాయా అంటే ఈ గతం వెనకాలో, ఆ భవిష్యత్తు వెనకాలో, ఈ గుర్తు వెనకాలో, ఆ జ్ఞాపకాల వెనకాలో, లేకపోతే చేసిన వాటి వెనకాలో, చెయ్యని వాటి వెనకాలో, ఆలోచనల వెనకాలో, ఊహల వెనకాలో పడిపోతావే కానీ స్వరూపం నుంచి సమాధానం చెప్పడం నేర్చుకో. ఏమిటి స్వరూపం నుంచి చెప్పే సమాధానం? అంటే మీ అమ్మాయికి పెళ్లి చేశారంటారా లేదంటారా? ఇంతకీ అమ్మాయికి పెళ్లి చేశారా చేయలేదా? మీరు చేసేటప్పుడు మీ చేసి చెప్పిస్తాడండి, ఆయన అల్లుడు గారు కాదమ్మా బ్రహ్మగారు. సృష్టి ఆది నుంచి బ్రహ్మకర్మ చేయడానికి ఎలా ఆయన పూనుకున్నాడు, ఈయన కూడా అలా పూనుకున్నాడు. ఈయన సాక్షాత్తు బ్రహ్మం. ఎందుకని సీనియర్ లక్ష్మీనారాయణలు, జూనియర్ లక్ష్మీనారాయణలు విడి చేస్తున్నారు, అంతేనా కాదా? వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వాళ్ళు దైవస్వరూపులని, వాళ్ళు తెలుసుకున్న ధర్మాన్ని వీళ్ళకు కూడా ఉపదేశిస్తున్నారు, ఆదేశిస్తున్నారు. ఏష ఆదేశ, ఏష ఉపదేశ. నాయన మా ముందు నుంచి మహర్షులందరూ మేము ఎలా జీవించారో మేము కూడా అలా జీవించాం, మేము భగవంతుడిని తెలుసుకున్నాం, మీరు కూడా అలా తెలుసుకోండి అని వేదవేత్తల మధ్యలో, దిక్పాలకుల మధ్యలో, అగ్ని సాక్షిగా, బంధుజన సమక్షంలో బహిరంగంగా రహస్యంగా చెవిలో చెప్పడాలే, అవునా కదా? కాళ్ళు గడిగి కన్యాదానం చేసి మరీ చెప్పానయ్యా బాబు నువ్వు బ్రహ్మస్వరూపుడు. మరి ఇప్పుడు అల్లుడు గారు ఎలా ఉండాలట? ఇప్పుడు ఎలా ఉన్నాడట?
ఇప్పుడు ఎలా ఉన్నాడు వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎప్పుడు అడిగినా ఈ స్వరూపం నుంచే ఆన్సర్ చేయడం నేర్చుకోవాలి. వ్యవహారంలోదే ప్రశ్న, కానీ సమాధానం ఎక్కడ చెప్పాలి? స్వరూపంలో చెప్పడం నేర్చుకోవాలి. కానీ మనం ఎక్కడ సమాధానం చెప్తాం? మీ అల్లుడు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి? మా అల్లుడు గారు దుబాయ్లో ఉన్నాడండి, లండన్లో ఉన్నాడండి. ఎలా ఉన్నాడమ్మా? అన్ని మధ్య జ్వరం వచ్చి తగ్గిందండి బాబు. ఎలా ఉన్నాడు? ఏదో నీరసంగా ఉన్నాడు. ఎక్కడ వెళ్ళిపోయాం ఇప్పుడు? స్వరూపంలో నుంచి వ్యవహారంలో. ఇందులోకి వచ్చేసి ఏమైపోయింది ఇప్పుడు? అనేకత్వం వచ్చేసింది. మరి అనేకత్వం మిథ్యాత్వం కదా. కానీ ఆయనలో ఉన్న సత్యత్వం ఏమిటి? బ్రహ్మముగా ఉండడమే సత్యం, అంతే. నామరూప క్రియలకు ఆధారభూతమైన బ్రహ్మమే సత్యం, అంతే. అదేనండి. సువర్ణజ్యాయమానస్య సువర్ణత్వం చ శాశ్వతం బ్రహ్మణో జాయమానస్య బ్రహ్మత్వం చ తథా భవేత్. ఉపమానంతో చెప్తున్నారు. బంగారంతో తయారైనట్టి అనేక నామరూపాలు గల వస్తువులలో బంగారానికి ఉండే గుణాలు, లక్షణాలు, సువర్ణత్వం ఎల్లప్పుడూ అన్నీ ఉన్నట్లే పరబ్రహ్మ నుండి పుట్టిన ఈ సమస్త జీవజాలంలోనూ ఆ పరబ్రహ్మ యొక్క లక్షణాలు బ్రహ్మత్వం శాశ్వతంగా ఉండనే ఉన్నాయి. అంటే ఎప్పుడు ఉన్నదేది? పరబ్రహ్మం. ఎప్పుడు ఉన్నదేది? పరబ్రహ్మం. ఆయన యొక్క లక్షణం ఏమిటి? బ్రహ్మత్వం. అంటే తత్పదం ఏది? పరబ్రహ్మ. త్వం పదం ఏది? బ్రహ్మ. ఎక్కడ మాట్లాడుతున్నాం ఇప్పుడు? బ్రహ్మణో అవ్యక్త. అక్కడ మాట్లాడుతున్నప్పుడు తత్పదం ఏది? పరబ్రహ్మమే తత్పదం. త్వం పదం ఏది? బ్రహ్మ. అర్థమైందండి? ఓ మెట్టు కిందకి దిగాం, అప్పుడేమైంది? తత్పదం బ్రహ్మ, త్వం పదం జీవుడు. ఇంకో మెట్టు కిందకి దిగాం, అప్పుడేమైంది? తత్పదం బ్రహ్మ మారలే, త్వం పదమే మారుతూ 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 పోయి. ఎక్కడైనా పెట్టచ్చు ఈ త్వం పదాన్ని. ఇంద్రస్వం, రుద్రస్వం, విష్ణుస్వం, బ్రహ్మత్వం, ప్రజాపతి తం తదా జ్యోతిరసామృతం బ్రహ్మభూర్భువస్సువరు. 50 దాకా చెప్పచ్చండి దీన్ని. 1 నుంచి 50 దాకా చెప్పచ్చు. ఎందుకని? అవన్నీ తొమ్మిలే, అవి తత్తు కాదురా బాబు. కానీ మనం ఏం చేసాం? శరీరం నేనంటే అప్పుడు మృత్యు భయపెడుతుందా పెట్టదా? పెడుతుందా? త్వంపదాన్ని భయపెట్టిందంట, అప్పుడు తత్పదాన్ని భయపెట్టిందంట. త్వంపదానికే భయం ఉండదు కానీ తత్పదానికి ఉండదుగా, అంతేనా కదా? ఇంతకు అసలు మృత్యు ఉందంటావా లేదంటావా? బ్రహ్మముగా ఉంటుంది. మళ్ళా పోయినా కృష్ణ 26 సార్లు ప్రాక్టీస్ చేసిన 27వసారికి వచ్చేప్పటికి మళ్ళా పోయి బ్రహ్మముగా ఉన్నదండి. లేకపోతే ఎంతమందిని ఎలా కబలిస్తుంది? గహ్వరంలోకి పోకుండా ఆపడానికి ఎవరైనా వీలవుతుందా? పోయి దాంట్లో పడ్డవాడిని మధ్యలో జనం బయటికి తీయొచ్చారు. అలా దానికి అంత శక్తి ఎక్కడ వచ్చింది? అది బ్రహ్మము. అర్థమైందండి? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఏదైనా సరే ఉన్నదా అన్న ప్రశ్నకు వచ్చామా అంటే ఆ ఆన్సర్ ఖచ్చితంగా స్వరూపం నుంచి చెప్పాలంటే. మిగిలినవన్నీ ఎక్కడైనా చెప్పచ్చు కదా. కాబట్టి పరబ్రహ్మమే దాని యొక్క వాస్తవికమైనటువంటి ఉనికి. అది మారలేదు, అది ఎప్పుడు అలాగే ఉంది. కానీ లక్షణం ఏమిటి? బ్రహ్మత్వం. అర్థమైందండి? లక్ష్యం ఏమిటి? పరబ్రహ్మం. లక్షణం ఏమిటి? బ్రహ్మత్వం. మరి అది మనం ఎలా గుర్తించాలండి? మీరు ఎన్నో ఆభరణాలు మీ శరీరం మీద పెట్టుకున్నారండి, అవన్నీ బంగారమే. బంగారం ఆభరణమా? బంగారమే. దాంట్లో ఉన్న సువర్ణత్వం అన్న లక్షణం ఎప్పుడైనా పోయిందా? పోని మీరు పెట్టుకున్న గొలుసు 3 ముక్కలు అయిందండి, ఏదో కారణం చేత 3 ముక్కలు అయింది. సువర్ణత్వం ఉందా పోయిందా? గొలుసు పోయింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం పోయింది? అక్కడ గొలుసు పోయింది, 3 ముక్కలు అయింది. అప్పుడు అది గొలుసు కాదు, అంతేనా కదా? కానీ దాంట్లో ఉన్న సువర్ణత్వం ఎక్కడికి పోయింది? పోలా. అది తీసేయడం కుదరదు.
ఎందుకని ఆ సువర్ణత్వం బ్రహ్మత్వం. ఆ సువర్ణత్వం ఏంటండి? బ్రహ్మత్వం. దాన్ని తీయడం కుదరదు. ఎందుకని అది పరబ్రహ్మం. అది తీసేసి పెడదామంటే కుదరదు. అర్థమైందా? సరే, కొండంతా మట్టి వ్యాపించిందా లేదా? పగలేసామండి, ఇప్పుడేం లేదు, కొండ లేదు, మట్టి అలాగే ఉంది. కాబట్టి మూల ద్రవ్యం ఏదైతే శాశ్వతంగా ఉన్నదో అది ఎప్పుడూ ఉన్నది, లేకపోవడం అనేది లేనే లేదు. సరే, సూర్యుడి యొక్క మూల ద్రవ్యం ఏమిటి? సూర్యుడి యొక్క మూల ద్రవ్యం ఏమిటి? ప్రకాశం, స్వయం ప్రకాశక లక్షణం. అది లేకపోతే సూర్యుడు లేడు, అంతేనా కదా? చంద్రుని యొక్క మూల లక్షణం ఏమిటి? ప్రతిబింబ ప్రకాశం. ఇక్కడేముందండి? ప్రతిబింబ ప్రకాశం. అక్కడే ఉంది స్వయం ప్రకాశం. ఇంతకీ చంద్రుడు ఉన్నట్ట లేనట్ట? వెరీ ఇంపార్టెంట్, బ్రహ్మముగా ఉన్నది. అది ప్రతిబింబం అయితే ఉండొచ్చు కాక, కానీ దానికి వాస్తవిక ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడేం మార్పు రాలేదు, అది మర్చిపోకూడదండి. లేకపోతే ఇప్పటిదాకా ఎలా విచారణ చేశాం? బింబ ప్రతిబింబ న్యాయంతో బింబం మాత్రమే ఉన్నది, ప్రతిబింబం లేదు అనే ధోరణితో బౌద్ధికమైన విచారణ చేసేమంటున్నాం? ఒకటి ఉందని చెప్తున్నాం, ఒకటి లేదని చెప్తున్నాం. అప్పుడు రెండు ఉండాలి అవుతా? ఇప్పుడు రెండు లేవు, రెండు అసలు ఎగరగొట్టేస్తున్నాడు. ఉన్నది ఎప్పుడు ఒకటే రా బాబు, అది పరబ్రహ్మమే. ఇప్పుడు నా జీవుడు ఎక్కడికి పోయాడు? నా జగత్ ఎక్కడికి పోయింది? నా అనుభవం ఎక్కడికి పోయింది? నా సంసారం ఎక్కడికి పోయింది? నా సృష్టి ఎక్కడికి పోయింది? నా ఇల్లు ఏమైపోయింది? నా జ్ఞానం ఏమైపోయింది? నా అజ్ఞానం ఏమైపోయింది? నాది నాది అనేదంతా ఏమైపోయింది? నాదని చెప్పడానికి అక్కడ ఏమి లేదు. ఉన్నదంటావా? అదంతా బ్రహ్మమే. అసలు నాదంటానికి ఏది లేదు అక్కడ. ఎందుకని నాదనాలంటే నేను ఉండాలి, నేను ఉండాలి ముందు, తర్వాతే నాది. అర్థమైందండి? కాబట్టి ఏదైనా సరే ఉన్నది అంటే అది ఎలా ఉంది? స్వరూపముగా బ్రహ్మముగానే ఉన్నది. సరే, స్వల్పమస్యంతరం కృత్వా జీవాత్మ పరమాత్మనో యస్ సంతిష్ఠతి మూఢాత్మ భయం తస్యాభిభాషితం. మానవుడి గడ్డ భయం ఏమైనా ఉందా లేదా? జీవుడి గడ్డ ఏమైనా భయం ఉందా లేదా? భయభక్తులు ఉండాలా వద్దా జీవుడికి? ఎవరైనా ఏమడతామండి? మీ వెళ్ళాడికి భయభక్తులు అసలు లేవుడి బాబు, మరి ఉండాలా వద్దా? అభిభాషితం. ఊరికే మాట వరుసకు అంటున్నావే కానీ నిజంగా నీకు భయం ఎక్కడయ్యా? నిజంగా నీకు భయం లేదు. ఎందుకని? జీవాత్మ పరమాత్మనో. నువ్వు ఏది జీవాత్మని అంటున్నావో, ఏది దేహాత్మని అంటున్నావో అది పరమాత్మేనయ్యా బాబు. ఇది పట్టుకున్నాడండి ఎవరు? చార్వాకులు, పదార్థవాదులు పట్టుకున్నారు. నువ్వే చెప్పావు కదా ఇది అదేనని. నేను కూడా అదేగా చెప్తున్నాను అన్న. నేను ఇదని చెప్పలేదు ఆయన, అదే ఇదని చెప్పాను. ఎంత తెలివైన వాడో శంకర్లు. చార్వాక ఖండన చాలా సులువుగా చేశాడు. వాళ్ళు ఏమన్నారు వెంటనే పట్టుకుని, ఇది అది ఓటే అంటున్నావు కదా నువ్వు, మేము చెప్పిందే చెప్పి మళ్ళీ కొత్త చెప్తున్నానంటావేంటి? నేను కొత్త చెప్పడంలే, సనాతనమైందే చెప్తున్నాను. ఏమిటది? అదే ఇది. అది ఇది అయిందని చెప్పలా నేను, ఇది అయింది ఇది అదే అయిందని కూడా నేను చెప్పలే. అదే ఇది, సాక్షాత్తుగా అదే ఇది. ఇంకా మళ్ళీ ఇది అది అవ్వడమే. అవ్వడం అనే బిజినెస్ లేదు ఇక్కడ, అసలు వ్యవహారమే లేదు. ఐక్యము, వ్యతిరేకము, బింబ ప్రతిబింబం అవన్నీ నువ్వు చెప్పుకున్న వ్యవహారాన్ని. నేను ఒకటే చెప్తున్నా స్వరూపంలో అదే ఇది. ఎందుకని? ఇది ఉందంటున్నావు ఒకరు, దాని సంగతి నీకు ఎలాగో తెలీదు, దీని సంగతి దగ్గర నీకు తెలిసింది. ఇది ఉందంటున్నావు లేదా? ఉందంటే అదే ఇది అంతే. మిగిలిన దాని సంగతి నాకు అనవసరం. అర్థండి? ఈ ఉన్నవాడు తినాలంటావా, పడుకోవాలంటావా, లేవాలంటావా, పనులు చేయాలంటావా, అన్నీ మానేయాలంటావా? నాకెందుకే అసలు అదంతా? నాకేం కావాలి? అదే ఇది అంతే.
అది చేసిందో చేయలేదో, ధ్యానమే చేసిందో, యోగమే చేసిందో, యాగమే చేసిందో, విచారణ చేసిందో, పట్టుకుందో, వదిలేసిందో నాకు అనవసరం. అనాలంటే నీకు ఎంత ధైర్యం ఉండాలి, ఎప్పుడు అలా ఉండాలి. ఎప్పుడో ఒకప్పుడు ఉంటే కుదరదు సుమీది. అంటే ఇప్పుడు మానవుడు ఎలా ఉన్నాడట, అవసరమైనప్పుడేమో బ్రహ్మం, అవసరం లేనప్పుడు జగత్తు. కాబట్టి ఒకసారి జగత్తు ఒకసారి బ్రహ్మం అంటాం కుదరదు. ఎప్పుడూ నువ్వు జీవాత్మ పరమాత్మను. కానీ ఏమైనా తేడా ఉందంటారో లేదంటారా? స్వల్పమస్యంతరం కృత్వ. అర్థమైందండి? ఎంత తేడా ఉందట? స్వల్పం. ఏమిటట తెలుసా? అన్నమే పులిహార అయింది, అన్నమే పరమాన్నమైంది, అన్నమే దధ్యోజనమైంది, అన్నమే పుదీనా రైస్ అయింది, అన్నమే టమాటా రైస్ అయింది, అన్నమే వెజిటబుల్ రైస్ అయింది, అన్నమే బిర్యానీ అయింది. ప్రధాన ద్రవ్యం ఇది. అన్నం లేకుండా అవన్నీ పడరా అన్న. అన్నం లేకుండా అవన్నీ ఎక్కడ చేస్తావు? కాబట్టి మూల ద్రవ్యం ఏది? అన్నం. అదే ఇదిరా బాబు. 16 డిష్లు పెట్టున్నాయండి. మొదటి దాంట్లో ఏముంది? అన్నం ఉంది. మిగిలినవి 15. అంతేనా కాదా? ఏమడిగాం? ఇది వేరే, అదే ఇదిరా బాబు అంటామా? ఇదే అదే అంటామా? అంటాం కదా. ఆలోచించండి. బిర్యానీ అన్నమైంది అంటామేమిటి? ముందు బిర్యానీ ఎలా తయారు చేస్తాం అన్నం లేకుండా? అది కుదరదు. అదే ఇది అనవలసి వచ్చిందా లేదా? ఆ 16 పూర్ణకళ, అదే బ్రహ్మం, అదే పాడ్యమి, అదే విద్య, అదే తదియ, అదే చవితి, అదే పంచమి, అదే షష్ఠి, అదే సప్తమి, అదే అష్టమి, అదే నవమి, అదే దశమి, అదే ఏకాదశి, అదే పంచదశి. ఆఖరికి తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చేసింది. ఈ పంచదశి అయిపోయింది తర్వాత మళ్ళా మొదటికి వచ్చేసింది. ఏమన్నాం? పూర్ణమేరా బాబు, అదే ఇదిరా బాబు. మరి నువ్వు 15 ఉన్నాయంటావు ఏమిటి? ఇంతకీ అమ్మవారు పంచదశ షోడశ? పంచదశ షోడశ? అదేంటి పంచదశ లేకుండా షోడశ ఎక్కడి నుంచి వచ్చింది? 15 చెప్పకుండా 16 ఎక్కడనే చెప్పావు. ఏమన్నావు అప్పుడు? ఎవరే రామ, 16 ఎక్కడ ఉన్నాయిరా బాబు? అదే ఇది. ఒకటి అదే, 16 కూడా అదే, అదే ఇది అన్నామా? ఇదే అదే అంటామా? అదే ఇదని అంటాం కానీ ఇదే ఇదని అంటున్నాం ఏమిటంటే అక్కడ అంటలేదు. ఎక్కడ వ్యవహారంలో కూడా చూసుకో. నీకు అజ్ఞానం చేత అలా అంటున్నావే తప్ప నిజంగా జ్ఞాన దృష్టితో చూస్తే స్వల్పమస్యంతరం కృత్వ. ఇదో కొద్దిగా తేడా ఉంది అంటున్నావే, ఆ అంతరం ఏమి లేదయ్యా బాబు, అదే ఇది. నువ్వు స్వరూపం దృష్ట్యా చూస్తే, స్వరూపం దృష్ట్యా చూడకపోతే వ్యవహారం దృష్ట్యా చూసేమంటున్నావు. అయ్యో 16 అండి బాబు, చాలా చాలా పని ఉందండి బాబు. షోడశ అవ్వాలంటే మామూలేనంటేనండి, నాకు అర్థం కాదు. గణపతి అవ్వాలి, అంబిక అవ్వాలి, గౌరి అవ్వాలి, ఇంకా చాలా ఉన్నాయి మధ్యలో, అవన్నీ పూర్తి చేయాలి. పంచదశ అవ్వాలి, అబ్బో షోడశ అవ్వాలి. సామాన్యం కాదు సుమి. 36 సంవత్సరాలు కష్టపడితే కానీ షోడశ అవ్వదండి బాబు. మరి షోడశ అయిపోతే అయిపోయినట్టు. ఇంకా పూర్ణం ఉందండి బాబు. తర్వాత ఏమిటి పూర్ణం? అదే ఇదని చెప్పడం. పూర్ణం అంటే ఏమిటి అర్థం? పూర్ణం అంటే వేరే కొత్తగా చెప్పనండి, అదే ఇదని చెప్తారంటే. అదే ఇది ఇప్పుడు చెప్పేస్తున్నాను మీకు ఆల్రెడీ. అప్పుడు మీరు అందరూ ఏమైపోయినట్టు? ఆ పూర్ణం అయిపోయినట్టే. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఏమయ్యా, ముందు పూర్ణమే. అబ్బో చాలా తేడాలు వచ్చినాయంటావా? ఆ తేడాలంతా వచ్చినా పూర్ణమే, ఆ తేడాలు ఏవి లేవన్నా పూర్ణమే. మరి ఎప్పుడు ఉన్నదేమిటి? పూర్ణమే, అది బ్రహ్మమే. అంతేనా కాదా? అలా ఉంటే ఇందాక నుంచి ఉండడం అనే లక్షణం నుంచి చెప్తున్నాం. అటు పూర్ణం ఎలా ఉంది? ఉన్నదన్నట్లుగా ఉంది, తగ్గలేదు పెరగలేదు. బ్రహ్మం ఎలా ఉంది? తగ్గలేదు పెరగలేదు. వ్యవహరించిందంటావా? పుట్టిందంటావా పుట్టలేదంటావా? పోయిందంటావా పోలేదంటావా? ఎన్ని జన్మలు పుట్టాననుకున్నారు మీరు? ఓహో అలాగా. ఎన్నిసార్లు పోయాననుకున్నారు మీరు? అయ్యో, ఎంత పుణ్యం సంపాదించాను, ఎంత పాపం సంపాదించాను, ఎన్ని కర్మానుభవాలు ఉన్నాయి తెలుసు నాకు. ఇక్కడ ఎంత అనుభవం ఉంది తెలుసు. ఇక్కడ 30 ఏళ్ళ అనుభవం ఉంది, 60 ఏళ్ళ అనుభవం ఉంది. అబ్బా ఏమిటి ఇవన్నీ? అపూర్ణం.
ఇవేవి పూర్ణం కాదు. ఎందుకని? ఇది అన్న దృష్టితో అది చూస్తాం. ఎట్టించి చూడాలి? అది అన్న దృష్టితో ఇది చూస్తే అది ఇదే. మన గొడవ ఏంటి ఇప్పుడు? ఇది దగ్గర నుంచి చూసి అది అవ్వలేదు, అది అవ్వలేదు, అది అవ్వలేదు అంటాం. ఇది ఎప్పటికీ అది అవ్వదు. ఎందుకని? ఇది ఎప్పుడూ అపూర్ణమే. ఇది అన్న దృష్టితో చూస్తే ఇది ఎప్పుడూ అపూర్ణమే, ఇది అసంపూర్ణమే, ఇది ఎప్పటికీ పూర్తవుదరని ఆయన అంటే అర్థం ఏమిటాయి అంటే ఉపమానం చెప్తే అర్థమైపోతాడ. నదిని సముద్రంగా చూడాలనుకున్నట్టు ఒకడు. నది ఎప్పటికైనా సముద్రం అవుతుందా? అవుతుంది. ఎందుకు అవ్వదు? నది సముద్రంలో కలిసిపోతే. చూసారా ఇప్పుడు? అది ఇదే అంటే యాక్సెప్టబులే. ఎందుకని? నదులన్నీ కలిసి సముద్రాన్ని తయారు చేసేయండి బాబు, మీకు తెలుసు తిరుగు. నదులన్నీ కలిసి సముద్రాన్ని తయారు చేసిన స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటారా? అలాగే కనపడుతున్నాయి. భూమండలం మీద ఎన్నో నదులు మిలియన్ల సంవత్సరాల నుంచి వెళ్ళి సముద్రంలో నీళ్లు పోస్తున్నాయి కాబట్టి సముద్రంలో నీళ్లు వచ్చాయి. అలాగేం కనబడుతుంది? అదేనా కదా? సముద్రం ఇప్పుడు అక్కడే ఉంది. నదులన్నీ ప్రవహించి 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 వెళ్ళి అందులో కలిసిపోయి అన్ని నీళ్లు తయారు చేశాయి. కరెక్టేనా కాదా? ఇది దృష్ట్యా అది చెప్పడం ఇలాంటిది. అది భ్రాంతిగతం ఒప్పుకున్నావా లేదా? అందుకని ఏమంటున్నారంటే ఇంకో ఉపమానం అయితే మీకు అర్థమైపోతుంది. భూమండలం మీద 800 కోట్ల మంది మానవులు ఉన్నారు కదా. 800 కోట్ల మంది మానవుల్ని కలిపేసి ఒకే మానవుడుగా తయారు చేసే వాడే బ్రహ్మ. ఊహలో వీలవుతుందేమో కానీ వస్తువులో వీలవుతుందంటారా? ఎప్పటికైనా అవుతుందంటారా? విశ్వమానవుడు వాడి పేరేమిటి? విశ్వంభరుడు. అదేమిటి? లేడా ఇప్పుడు? ఉన్నాడు వాడు పురుషోత్తముడు. వాడే. ఆ పురుషోత్తముడే వీడు. కాదంటావు? అదే ఇది కాదనంటే నీ భ్రమయ్యా బాబు. ఆ పరబ్రహ్మమే, ఆ పురుషోత్తముడే ఇలా కనబడుతున్నాడు అని ఎవరు చెప్పారు? శుక్రాచార్యుడు బలికి చెప్పాడు. కనబడుతున్నది వామనుడు అనుకుంటున్నావేమో, ఈయన వామనుడు కాదు స్వామి, ఆయన అది. ఈయన అనుకుంటున్నావేమో ఇది కాదు ఇది అది, జాగ్రత్త అంటాడు. జాగ్రత్త లేదేం లేదు, నువ్వు పక్కకి జరగవయ్యా బాబు. ఆయన అడిగాడు, నేను ఇస్తున్నాను అంతే బా అన్నాడు. అంతే. మళ్ళా హెచ్చరిస్తున్నావు సుమి, నువ్వే లేకుండా పోతావు. ఏమైనా హెచ్చరించాడండి? నువ్వే లేకుండా పోతావు ఏమన్నాడండి బలి. ఇంతకంటే దానికోసమే కదా వెయిటింగ్ ఫర్ ఇట్. నన్ను నేను పోగొట్టుకోవడం కోసమే ముల్లోకాలను జయించాను, త్రిలోకాధిపత్యాన్ని సంపాదించాను, ముల్లోకాలను దానం కూడా చేశాను, అయినా నేను పోదు. బలి ప్రాబ్లం ఏమిటి? ఇప్పుడు నేను పోగొట్టు. ఇప్పుడు ఎవరు వచ్చాడు పోగొట్టడానికి? వచ్చాడయ్య బాబోడు. మరి ఇంకేమిటి ఇప్పుడు? దానికోసమే కదా నేను వెయిటింగ్. ఇక్కడ రెడీగా ఉన్నాను ఇచ్చేస్తా ఇప్పుడు. కాబట్టి ఆయన అపేక్షించి పోగొట్టుకున్నాడా? ఇప్పుడు ప్రమాదంగా పోగొట్టుకున్నాడా? దానికోసం ఎప్పటి నుంచో వెయిటింగ్. నేను పోగొట్టుకోవడం కోసమేనయ్యా బాబు నేను పుట్టింది. నేను ఆల్రెడీ తెలుసుకున్నాను, ముల్లోకాలను వ్యాపించాను, ముల్లోకాలను స్వాధీనం చేసుకున్నాను, అంతా నాదే, అంతా నేనే. అక్కడ దాకా కూడా చేశాను, కానీ ఏం పోలేదు. సాక్షాత్ బలిచక్రవర్తి అంటున్న వాడికే వామనుడు ఎదురు కాకపోతే నేను పోలేదు. మనం మాత్రం ఏమంటున్నామండి? ఏమంటున్నాం? కాసేపు నిద్రపోయి లేచి నేను లేదు, కాసేపు నిద్రపోయి లేస్తేనే నేను లేకుండా పోతుందా? ముందు నేను అసలు ఏమవ్వాలి? ఆ బలిచక్రం అంత అవ్వాలి. అంత అనుభవం సంపాదిస్తే ఈశ్వరానుగ్రహంతో రెప్పపాటులో నేను ఎగిరి. త్రివిక్రమావతారం ఎంతసేపట్లో జరిగిందట? రెప్పపాటే. బలి పాతాళానికి ఎప్పుడు వెళ్ళట? రెప్పపాటే. నేను లేకుండా పోగొట్టుకోవడానికి ఎంత టైం పడుతుందట? రెప్పపాటే. ఏమిటట ఇంతకీ నేను పోగొట్టుకోవడం అంటే? అదే ఇది. అదే ఇదని నిర్ణయం అయితే ఇది ఎక్కడ ఉందండి? ఇక ఇది లేదు కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు అదే ఇదని చెప్తుంటే ఇంకప్పుడు ఇది ఎక్కడుంది? ఇక లేనే లేదు, అదే లేకుండా పోవడం అంటే. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా నేను అర్థం చేసుకోకపోతే ఒకదానికి ఒకటయ్యే విపరీతం ఉంది. ఇందులో జీవాత్మ పరమాత్మల మధ్య ఏ స్వల్పమైన భేదాన్నైనా చూచే మూఢునికి మాత్రమే భయం ఉంది. అర్థమైందండి? చీకటి అంటే భయం ఉందా లేదా? పాము అంటే భయం ఉందా లేదా?
ఉందా లేదా? అప్పుడు భయం ఉంటే మనం ఏ కేటగిరీ కిందకు వచ్చేసాం? మూఢుడే. ఎందుకని? అది దాన్ని చూడటంలే, దేన్ని చూస్తున్నాం? ఇది దీన్ని చూస్తున్నాం. అప్పుడు ఏమైంది? భయపడ్డావు. అర్థమైందా అని శృతి చెప్తాం. జ్ఞాని అయిన వానికి ఈ భేదభావం ఉండదు, కాబట్టి భయం ఉండదు. అజ్ఞానానికి మాత్రమే ఈ ద్వైత భావం వల్ల భయం అనేది వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంతకి? రెండోది వచ్చేసింది అక్కడ. అంటే అర్థం ఏంటి? ఇదే నేను నాదిగా విడిపోయింది. అదే అలాగే ఉంది, అది అక్కడే ఉండి ఇదేమైపోయింది? నేను నాదిగా విడిపోయింది. ఈ నేను నాది వల్ల భయం వచ్చింది. ఎందుకని రెండు ఉన్నాయిగా, మరి రెండు ఉన్నాయా అనేకం ఉన్నాయా? నాదిలో చాలా ఉన్నాయండి బాబు, అర్థమైందా కదా? మీరు ఇక్కడే ఉంటే మీ ఇల్లు అక్కడ ఎవరో బుల్డోజర్తో కొట్టేసి ఎవరో స్వాధీనం చేసేసుకున్నారట అని మీకు తెలిసింది. ఏమంటారు? మీరు ఏదో పాపం ఇక్కడ కూర్చొని ఏదో బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నారండి, అటు అదా ఇదా అదా ఇదా అని ఏదో లెక్కలు ఇస్తున్నారు. ఇక్కడ అక్కడ ఏం జరిగిపోయింది? ఎవరో తెలియదు, బిల్డింగ్ వడగొట్టేశాడు, ఆక్యుపై చేసేసాడు, నాదే అని బోర్డు ఇట్టేసాడు అనే వార్త మీకు తెలిసింది. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? అదే ఇది అని ఆన్సర్ మాత్రం రాదే. అదే ఇది అని ఊరకుండాలి కదా. అప్పుడు ఎవరు నువ్వు? బ్రహ్మమే. అంతేనండి. ఒక గంట ఆగి తెలిసింది మన ఇల్లు కాదట, పక్కవాడి ఇల్లు. అంతేనా? మనది కాదా అయితే అన్నాడు. ఇప్పుడేమైపోయింది? అదే ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు? నా ఇల్లు వేరే, పక్కవాడి. మంది పోలేదా? పక్కవాడి ఇలా పోయినా అయితే పర్వాలేదు. ఇట్లా మానవుడు ఎక్కడైపోయాడు? ఈ ఇదిలోనే అనేక విభాగాలు, అంతేగాని అదిలో ఎక్కడా కూడా అసలు ఇదే లేదు. అదేనండి తత్ త్వము, ఇది గుర్తుపెట్టుకోవాలండి. అది ఇదంటే చిన్న మాటలు అనుకునేరు. మామూలుగా మా వాడక భాషలో చెప్తున్నాం కాబట్టి ఇలా ఉంది. ఇదే తత్వమసి మహావాక్య విచారణకు వెళ్ళామనుకోండి, అదంతా ఏమిటి? తత్. ఇదంతా ఏమిటి? త్వం. అది చిన్న విషయం కాదండో ఇది. సరే, ఈ విషయానికి శృతి ప్రమాణం తైత్తిరీయం ఆనందవల్లి 7వ అనువాకం. యదా హ్యేవైష ఏతస్మిన్నుదరమంతరం కరుదే అధతస్య భయం భవతి తత్వేవ భయం విదుషో మన్వానస్య. ఈ భేద దృష్టి వలనే అజ్ఞానికి భయం కలుగుతుంది. భేదదర్శి అయిన అజ్ఞానికి ఆ బ్రహ్మమే భయ కారణం అవుతుంది. ఎంతకాలమైతే నువ్వు అది ఇది వేరు అనేటటువంటి దృష్టి కలిగి ఉంటావో అప్పుడు ఆ బ్రహ్మమే నీకు భయ కారణం అవుతుంది. ఏమిటండి భయ కారణం అంటే? భయ కారణం అంటే ఏమిటి? భయ కారణం అంటే ఏమిటి? నేను ఎప్పటికైనా పోవాల్సిన వాడిని, ఎప్పటికైనా పోవాల్సిన వాడిని అన్నాడు. ఎప్పుడంటాడండి ఈ మాట? 8గా 80గా? 8గా 80గా? 8కి అన్నాడు అనుకోండి, ఏమంటారు అప్పుడు? ఇంకా సరిగా నువ్వు చదివే పూర్తి కాదు, అప్పుడే పోవడం సంగతేనా అంటావు పోయి. అంటే దాని అర్థం ఎప్పుడు అనాలని? ఎప్పుడో 80, 70, 80, 90 వచ్చిన తర్వాత ఎలాగో పోవటం గురించే మాట్లాడాలి. ఇప్పుడు 8 నుంచే మాట్లాడుతున్నావు ఏమిటి అని. కానీ 8 ఏళ్ల నచికేతుడు అన్నాడు, తండ్రి నేను యమధర్మరాజుకి ఇస్తాను, ఎప్పటికైనా ఎవరైనా పోవాల్సిందే అన్నాడు వెంటనే. అందుకని నచికేతుడు బ్రహ్మజ్ఞానం పొందాడు. ఎప్పటికైనా పోవాల్సిందే అన్న సత్యాన్ని 80లో 90లో అంటే కుదరదు. అప్పుడు జీవభావమే భయపడుతూ అంటున్నట్ట. పైగా నాకేం భయం లేదని పైకి మేకపోతే గాంభీర్యంగా అంటాడట, కానీ లోపల మాత్రం నిరంతరాయంగా మృత్యువు చేత భయపడుతున్నాడు. మృత్యువుకు భయపడలేదట, బ్రహ్మమునకు భయపడుతున్నాడు. భయ కారణం ఏంటి? మృత్యువు కాదు, బ్రహ్మము. ఎందుకని? ఎందుకు భయ కారణం బ్రహ్మము? ఎందుకు భయ కారణం బ్రహ్మము? ఎందుకు భయ కారణం బ్రహ్మము?
శాశ్వతంగా లేకుండా పోతాను, శాశ్వతంగా. అదే మృత్యు అంటే నాకు భయం లేదండి, మళ్ళా పుడతాగా, పోతే ఎక్కడికి పోతానండి, మళ్ళా పుడతాగా. మృత్యు అన్నా భయం లేదండి, కానీ నాకు బ్రహ్మముని తెచ్చి ఎదురుకుండా పెట్టాడు. అప్పుడేమన్నావు, అమ్మో శాశ్వతంగా, బాబో శాశ్వతంగా పోనండి బాబు, నేను అంత శాశ్వతంగా కూడా నేనే సిద్ధంగా లేను. ఇప్పుడు ఆల్రెడీగా నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, తినాల్సినవి చాలా ఉన్నాయి, చేయాల్సినవి చాలా ఉన్నాయి, చూడాల్సినవి చాలా ఉన్నాయి, వదిలించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అంటించుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి నాకు ఇక్కడ. అప్పుడే బ్రహ్మంలో అయిపోతానంటే అబ్బే ఇంకా కొద్దిగా టైం ఉందండి, ఇంకా కొద్దిగా అంటూ ఉంటాడంటే ఎప్పటికప్పుడు. కాబట్టి జీవునికి భయ కారణమేమి, మృత్యువు కాదు, బ్రహ్మమే. ఎందుకని ఎప్పుడూ జీవభావంతో ద్వంద్వానుభవాలను పొందాలని అపేక్షిస్తాడు, అదిటే భయకారణం. ఎప్పుడూ సుఖంగా ఉందండి, ఏమనిపిస్తున్నట్ట నీకు, జీవితంతో బోరు కొడుతుందండి, ఎప్పుడు దుఃఖంగా ఉన్నాడు, అప్పుడు అది కూడా బోరే. ఎందుకనిట ఏం మార్పు లేదండి, వెరైటీ లేదు అంతే. కాబట్టి జీవుడికి ఎప్పుడు ఏం కావాలి, ద్వంద్వానుభవాలు, ఇటు అటు, కావడి కొండలు ఇటు అటు మారుస్తూ ఉండాలట, కలిమి లేని కలిమి లేని. అలా ఆ మారుస్తూ ఉండే ద్వంద్వానుభవంలో ఉన్నటువంటి ఆ స్వల్పమంతర భేదం కృత్వ, ఎంత తేడానయ్యా, ముందు కొండ వెనక్కి వచ్చిందట, వెనక కొండ ముందుకు వచ్చిందట, అంతే. కావడి కొండల గురించి చెప్తాను దీనికి ఉపమానం. ఒక ఆయన కావడి పద్ధతి తెలుసా మీకు, నీళ్లు మోసుకెళ్తారు కదా, ఓ ముందు ఒక కొండ ఉందట, వెనక కొండ ఉందట. రెండు కొండలే కదా, ఆహా కాదు, ముందు కొండ వెనక్కి వచ్చింది, వెనక కొండ ముందుకు వచ్చింది. కొంత దూరం వెళ్ళాట, భుజం మార్చుకున్నట్టు, మార్చుకున్నప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైందని అడిగాం, వెనక కొండ ముందుకు వచ్చినాడు. ఈ మొత్తం వెళ్ళే లోపల వాడు ఎన్నిసార్లు మార్చుకున్నాడండి, మార్చుకున్న ప్రతిసారి ఏం చెప్పాడు, ముందు కొండ వెనకకి, వెనక కొండ ముందుకి. ఎన్నిసార్లు చెప్పినా ఇదే సమాధానమైనా కాదా, ఇంతేనా కాదా? అన్నిసార్లు విన్న తర్వాత అదైనా కొండ ఇదైనా కొండ కదా, అది ఇది ఒకటే కదా, కాదు, ముందు కొండ వేరే, వెనక కొండ వేరే. ఏం తేడా ఉంది, అందులోనూ నీళ్ళే ఉన్నాయి, ఇందులోనూ నీళ్ళే ఉన్నాయి కదా. అందులోనూ ఉన్నది ప్రాణమే, ఇందులోనూ ఉన్నది ప్రాణమే. అక్కడ ఉన్నది జీవుడే, ఇక్కడ ఉన్నది జీవుడే. అది కొండే, ఇది కొండే. ఏం తేడా ఉంది, నీకు తెలియడం లేదు, నాకు తెలుసు. ముందు కొండ ముందు కొండే, వెనక కొండ. నీకు ముందు కొండలో నీళ్ళు కావాలా, వెనక కొండలో నీళ్ళు కావాలి, ఎంతకీ జమ్ము. కాబట్టి ఎప్పుడు ఎక్కడికి ఫిక్స్ అయిపోయాడు, ఇప్పుడు రెండు కొండలు, ద్వంద్వానుభవం. అర్థమైందండి. త్వంపదంలో ఎప్పుడు రెండు ఉంటాయండి, ఒకటి ఉండదు అక్కడ. తత్పదంలో ఎప్పుడు ఒకటే, అది రెండవది లేనే లేదు, అదే ఇది. అవి రెండు కొండలు కావు నాయనా, ఒకటే. అర్థమైందండి. ఎవరికి నిర్ణయం అవుతుంది, తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. నాయన అదే ఇది అని నీకు ఎవరైతే దర్శింపజేస్తారో వాడే నీకు గురువు. మీరేనా గురువు గారిని అనే లోపల ఇది ఆలోచించుకోవాలట. ఆయన వలన నీకు అదే ఇదనే దర్శనం వచ్చిందా రాలేదా, వస్తేనే ఆయన నీకు గురువు. మిగిలిన వాళ్ళందరినీ గురువు అంటే లాభం. కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన గురువు కావు, అర్థమవుతుందా? కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన శిష్యుడు గాడు ఎప్పుడవుతాడు, తత్పదం అదే ఇది అనే దర్శనం వచ్చేట్టు చేశాడు. ఇక్కడ ఉన్నది ఏది కూడా బ్రహ్మమునకు అభిన్నం, వేరు లేనే లేదు, ఉన్నదంతా బ్రహ్మమే. కాబట్టి భయం దేని వల్ల కలిగినట, భేద దృష్టి వల్ల కలిగింది. భేద దృష్టి దేని వల్ల కలిగింది, అజ్ఞానం వల్ల కలిగింది. అజ్ఞానం ఎందుకు కలిగింది, మాయకు లొంగడం వల్ల కలిగింది. మాయ ఎందువల్ల కలిగింది, భ్రాంతి వల్ల కలిగింది. భ్రాంతి ఎందువల్ల కలిగింది, స్వరూప జ్ఞానం లేకపోవడం వల్ల. ఇది వరుసక్రమం. ఈ వరుసక్రమం మీకు మనసులో ఎప్పుడు స్థిరంగా ఉండాలండి. ఇది లేదంటారో సమాధి నిష్టలోనూ పొరపాటు పడతారు, ధ్యానంలోనూ పొరపాటు ఏ సాధన చేసినా ఈ క్రమంలో పొరపాటు పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. ఎత్ర జ్ఞానాద్భవేద్వైతమితరస్తత్ర పశ్యతి ఆత్మత్వేన యదా సర్వం నేతస్తత్ర చాన్వసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎత్ర జ్ఞానాద్భవేద్వైతమితరస్తత్ర పశ్యతి.
ఒక్కసారి నిన్ను గనక ఈ ద్వైత భ్రాంతి గనక నీ చూపును పట్టుకున్నట్టయితే, నీ దృష్టిలోకి వచ్చినట్లయితే, అప్పుడు నీకేం కనపడదు. ఇంకా అన్నీ రెండు రెండుగానే కనపడదు, ఇంకా అన్నీ అజ్ఞానంతోనే కనపడదు, ఇంకా అన్నీ ద్వైతంతోనే కనపడదు, ఇంకా అన్నీ మిథ్యా వస్తువులే కనపడదు. పరిణామం చెందేవే కనపడతాయి తప్ప పరిణామము లేనటువంటి శాశ్వతమైన బ్రహ్మపదం నీకు దర్శితం కాదు. కాబట్టి నీ దృష్టి యందు నువ్వు గింజంతైనా సరే ద్వైత దృష్టి లేకుండా చేసుకో. అజ్ఞానం వల్ల ద్వైత భావం కలుగుతుంది. ద్వైత భావం ఉన్నప్పుడే ఒకడు మరి ఒకరిని చూస్తాడు, అంటే తాను వేరు ఇతరులు వేరు అని భావిస్తాడు. దీర్ఘం ఉంది కదండి, ఎత్రా జ్ఞానాద్ భవేత్. చదివేటప్పుడు అంటే చదువుకోవాలి. ఇతరులు వేరే సమస్తం ఆత్మరూపంగానే కనిపించినప్పుడు ఇతరమైనది ఏది ఉండదు. ఈ విషయమే బృహదారణ్యకోపనిషత్తు 4వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 15వ మంత్రంలో యత్రత్వస్య సర్వమాత్వైవా భుత్తత్కేనకం పశ్యేత్ తత్కేనకం జిఘ్రే తత్కేనకిం, అన్నీ తానే అయినప్పుడు అద్వైత స్థితిని పొందినప్పుడు ఇక ఎవడు ఎవరిని చూస్తాడు అని అర్థమైందండి. ఆత్మజ్ఞానం గురించి చెప్పేప్పుడు ఏం చెప్పాడు? జిఘ్రతి వ్యాకరోతి, ఏదైతే చూస్తున్నావో అదంతా ఆత్మే, ఏదైతే చూడబడుతోందో అదంతా ఆత్మే, చూస్తున్నవాడు కూడా ఆత్మే. ఏం లేవు ఇప్పుడు, ద్రష్ట లేడు, దర్శనం లేదు, దృశ్యం కూడా లేదు. 3 స్థానంలో ఉన్నది ఆత్మ ఒక్కటే. ఇప్పుడు ఎవరిని చూస్తున్నారంటావు? ఉన్నది ఆత్మ, చూచేవాడు లేడు, చూడబడేవాడు లేడు. ఇద్దరున్నారంటే మళ్ళీ ఎట్ట చెప్తాం? ఇదే చెప్పేది, ముందు కొండ వెనక కొండ. ఇప్పుడు ఉపమానం అదే, అర్థమైందండి. మళ్ళా 2 కొండలు ఉన్నాయి, ముందు కొండ వెనక కొండ వచ్చింది, వెనక అట్ట కుదరదు వ్యవహారం. చూడబడింది ఆత్మచే, ఆత్మే చూడబడింది, ఆత్మచే ఆత్మ అనుభవించబడింది, ఆత్మే ఆత్మకి ఆస్తిగా ఉంది, ఆత్మే ఆత్మకి బంధంగా, అవన్నీ లేవు. ఏముంది? ఉన్నది బ్రహ్మం మాత్రమే. అదే ఇది మర్చిపోకూడదు. ఇందాక నుంచి చాలాసార్లు చెప్తున్నాం. నువ్వు ఏది తిన్నా బ్రహ్మమే, ఏది ఉన్నా బ్రహ్మమే, ఏది అనుభవించినా బ్రహ్మమే, ఏం అనుభవించకపోయినా బ్రహ్మమే, సాక్షిగా ఉన్న బ్రహ్మమే. అసలు ఉన్నానంటే బ్రహ్మమే. వ్యవహారంలోకి దిగి వచ్చావనుకోండి, అప్పుడెవరు నువ్వు? త్వం పదం, తత్పదం పోయినప్పుడు. అర్థమైందండి. కాబట్టి ఎప్పుడూ స్వరూపంగా ఉండాలి, వ్యవహారంలోకి కదలకూడదు. రాత్రంతా మిమ్మల్ని అందరినీ గమనిస్తున్నాం, కదులుతున్నారా లేదా? కదిలితేప్పుడు ఎవరు మీరు? మరి కదలకూడదు. ఎక్కడ కదలకూడదు? ఎక్కడ కదలికలు ఆపాలి? ఇప్పుడు అక్కడ ఆపితే ఇక్కడ ఎలా కదిలింది? దాని మీద ఇది ఆధారపడిందంటావా? దీని మీద అది ఆధారపడిందంటావా? అదే ఇదన్న సమాధానం చెప్పరే. కృష్ణ కృష్ణ వాసుదేవ యస్మిన్ సర్వాణి భూతాని. మీరు చూసుకోండి, ఎన్నిసార్లు చెప్తా నేను, పాఠం అయ్యే లోపల ఒక్కసారి కూడా మీకు ఆన్సర్ రాదండి. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఆన్సర్ చెప్తారు ఖచ్చితంగా. అందుకని మీరు ఎంత పట్టినా, ఎన్నిసార్లు విచారణ చేసినా, మీ తెలివి ఎక్కడుందో రబ్బర్ బ్యాండ్ విడిచిపెడితే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే మళ్ళీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి. ఈ పాఠం మొదలుపెట్టినప్పుడే చెప్తున్నా, ఎన్ని రకాలుగానూ తిప్పి మరీ చెప్తున్నా. అయినా సరే అదే ఇదన్న ఆన్సర్ మీకు రాదు. మళ్ళా చూడండి, ఇంకో ఉపదేశం చూడండి. యస్మిన్ సర్వాణి భూతాని యాత్మత్వేన విజానతః నవైతస్య భవేన్యోహో న చ శోకో అద్వితీయతః. ఈ విధమైనటువంటి అద్వితీయ స్థితిలో, రెండవదంటూ లేని స్థితిలో గుర్తుపెట్టుకోవాలండి. అద్వితీయం అంటే అర్థం ఏంటి? రెండవది లేదు. సమస్త భూతాలను తానుగానే భావించే మహాత్మునికి తాను తప్ప మరి ఇతరులు ఎవరు ఉండనందున మోహం గాని భయం గాని ఉండదు. మోక్షం అంటే ఏమిటిప్పుడు? మోక్షం అంటే ఏమిటిప్పుడు? మోహక్షయం, అంతేనా కాదా?
తత్పదంలో మరి రెండవది లేదుగా. రెండవది ఉంటేనే కదా అసలు మోహించడానికైనా భయపడడానికైనా. రెండవదే లేదు, ఇప్పుడు మోక్షం వచ్చినట్ట రానంట. అందుకని పరబ్రహ్మ పదమే మోక్ష నిర్ణయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరబ్రహ్మం అనే నిర్ణయంలో ఉన్నాడండి అంతే, వాడు ఉంటాడు అంతే. ఏం చేస్తాడండి? ఏమీ చేయడండి, అన్నీ చేస్తాడు. ఏమి చేయాలంటే ఏం చేశాడండి? ఏమీ చేయడు. అదేమిటి? అదే ఇది. వాడు తిన్నా అదే, ఉన్నా అదే, ఏం చేసినా అదే, చేయకపోయినది. ఎప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు పరబ్రహ్మమే, స్వరూపమే. వ్యవహారం లేదు, క్రియలు లేవు, కర్మలు లేవు, కర్త లేడు, భోక్త లేడు, ఫలితం లేదు, అనుభవం లేదు, బంధం లేదు, ముక్తి లేదు. ఎక్కడ దాకా తీసుకెళ్ళిపోయాడు? మోక్షం లేదు. ఎందుకని? నువ్వు మోహం ఉందంటేనే మోక్షం. పరబ్రహ్మపదంలో మోహించడానికి రెండవది లేదట. మరి సర్వజన సమ్మోహనంగా మోహిని అవతారంగా వచ్చారట నారాయణమూర్తి. అలా ఎలా వచ్చాడండి? అది ఎలా వచ్చాడండి? అదేగా, అదే ఇది. కానీ ఇక్కడ ఉన్న అమృతం పంచ ఘట్టంలో అందరూ ఏమనుకున్నారు? దేవతలు దానవులు జగన్మోహిని అవతారం, దానికి ఒక పేరు పెట్టాం, మళ్ళా దానికి ఒక గుడి కూడా కట్టాం. జగన్మోహిని అవతారం అంతే. మనకి ఏంటంటే అక్కడ ఒకటి ఉందంటే దానికి గుడి కట్టేయడం అంతే. మళ్ళీ దానికో అష్టోత్తరం, దానికో సహస్రనామం, దానికో సుప్రభాతం, వ్యవహారం, అదంతా సరే ఓకే. ఇంతకీ జగన్మోహిని ఎవరయ్యా? జగన్మాయ, జగన్మాత, జగన్మోహినియా? అదే ఇది. మర్చిపోకూడదండి. ఇన్ని లేవు అక్కడ. అరే రామా, జగత్తే లేదంటే మళ్ళా జగన్మాయ, జగన్మోహిని, జగత్తుతో ముడిపెట్టి చెప్తున్నాడండి. అప్పుడు ఏమన్నట్టు? అదే ఇదని తెలుసుకోవడం ఆయన. అంతేగాని జగన్మాయ వేరే, జగన్మాత వేరే, జగన్మోహిని వేరే. ఏమిటండి మీరు పురాణాలను గెలిపిస్తున్నారండి బాబు? ఆ పురాణం వేరే, ఈ పురాణం వేరే, ఆ సమయం వేరే, ఈ సమయం, ఆ ఘట్టం వేరే, ఈ ఘట్టం వేరే. అలా ఎలాగా? అదే ఇది. మర్చిపోకూడదండి. ఆ మాట అంటున్నాడు చూడండి ఇక్కడ. ఈ విషయానికి ప్రతి ప్రమాణం ఈశావాస్యోపనిషత్తులోని 7వ మంత్రం ఈ విధంగా: యస్మిన్ సర్వాణి భూతాన్యాత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతి. యథాతథంగా తెచ్చిపెట్టేసేయండి. ఆ ఉపనిషత్తులోంచి ఈ వాక్యాన్ని యథాతథంగా తెచ్చిపెట్టేసినప్పుడు అలా రాస్తారన్నమాట. ఏమడుగుతున్నాడు? నాయన, నీకు దుఃఖం ఉందా లేదా? దుఃఖం ఉందా లేదా? ఏం సమాధానం చెప్పాలో తెలియదు. దుఃఖం ఉందా లేదా? కహ శోకః. ఎక్కడుందయ్యా నీకు దుఃఖం? కహ మోహః. ఎందుకని? దుఃఖానికి కారణం మోహం, మోహానికి కారణం అజ్ఞానం, అజ్ఞానికి కారణం భ్రాంతి, భ్రాంతికి కారణం స్వరూపం ఎడల మరుగు. ఈ వరుస క్రమం గుర్తుండాలి. ఇందాక చెప్పే చివరికి ల్యాండ్ ఎక్కడయ్యాం? దుఃఖం దగ్గర అయ్యాం. అందుకని ఏమంటున్నాం? పుట్టేటప్పుడు ప్రసవ వేదనతో పుడుతున్నాడు, పోయేటప్పుడు మరణ వేదనతోనే పోతున్నాడు. జీవితం మధ్యలో ఏముందయ్యా? వేదన మాత్రమే ఉందట. ఎందుకంటే సుఖాలేం లేవంటారా? సుఖాలేం లేవంటారా? సుఖం కూడా వేదనే. తత్వజ్ఞానం దృష్ట్యా నీవు ఇంద్రియాల దృష్ట్యా ఏదైతే సుఖమని అంటున్నావో దానిని ఇంద్రియాల యొక్క వేదనగా గుర్తించు అంటోందట తత్వజ్ఞానం. ఉదాహరణ చెప్తా. అన్నం తింటే పళ్ళు నొప్పులు వస్తాయండి. కరెక్టేనా కాదా? అలా గుర్తించాలట. ఇప్పుడు మనం ఎలా గుర్తిస్తున్నాం? పులిహోర చాలా బాగుందండి. దద్దోజనాలు ఇంకొంచెం పెరిగేసి ఉంటే బాగుంటుంది. సలహాలకు ఏం తక్కువ లేదు. ఎక్కడి నుంచి చెప్పాడు? ఇప్పుడు సుఖ దుఃఖాలు అనుభవమేగా, ద్వంద్వ అనుభవంలో చెప్తున్నాడు. కానీ దాన్ని ఎలా చూడాలట? అది ఇంద్రియ వేదన కదా, అంతకుమించి ఏముంది? అంతేనా కదా? సరే, ఆవకాయ బాగుంది కదా, ఆవకాయ జాడీలో ఉన్నది డైరెక్ట్గా తినేసానైనా అన్నంలో కలుపుకోకుండా. ఏమన్నాడు అప్పుడు? అమ్మో, అలా తింటావు ఏమిటి? అది చాలా ప్రమాదం. ఏమిటి ప్రమాదం?
ఏమిటి ప్రమాదం? ఆవకాయ కావాలి కదా నీకు, ఆవకాయ దాడి పెట్టి తినేసి అయితే డైరెక్ట్గా. కానీ అన్నం లేకపోతే ఆవకాయ తినలేవు సుమి. ఇప్పుడు ఆవకాయ నీకు సుఖాన్ని ఇచ్చిందా వేదన ఇచ్చిందా? అదేమిటి? సుఖాన్నే కదా ఇచ్చింది. అది సుఖం కాదురా బాబు, వేదనే. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఇది ఉపమానం అండి, అది కేవలము ఇంద్రియ రూపంలో నువ్వు అనుభవిస్తున్న వేదన మాత్రమే, ఇంకేమి లేదయ్యా. కానీ నువ్వు దాన్ని అలా చూడాలి. భ్రాంతిగతమైన దృష్టి ఉండడం చేత ద్వంద్వానుభవాలు ఇంద్రియాల ద్వారా పొందుతున్నాం అనుకుంటున్నాం. అసలు ఇంద్రియాలు ఎక్కడున్నాయి కనుక? అసలు ఇంద్రియాలే లేవు. ఇంద్రియాలే లేవు అంటుంటే ఇంద్రియ సుఖాలు ఉన్నాయంటావే, ఇంకేమంటున్నావు? ఆ సుఖం పొందకపోతే ఇంక జన్మ ఎందుకండి అంటున్నాడు పైకి. రేపు అక్కడెక్కడో కొత్తపల్లి కొబ్బరి బాగా పండుతుందట, అది చెట్టు నుంచి జారిపడిందట. జారిపడి ఎందులో పడిందట? అదేదో పైనుంచి కింద పడినటువంటి తేనె తుట్టెలో పడిందట. ఆ తేనెలో ఈ కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు పడితే దాన్ని తింటే ఆహా ఎంత బాగుందో అన్నాడు. ఇప్పుడన్నా జీవితంలో కొత్తపల్లి కొబ్బరి చూసేవాడయ్యా అన్న? చూడలేదు. పండిన కొత్తపల్లి కొబ్బరి మళ్ళా తేనెలో పడడం, తినడం, ఎక్కడ దాకా పోయి, పైగా అది దొరకలేదని భ్రాంతి. ఇప్పుడు వచ్చే జన్మ దేనికోసం కావాలి? అంతే, కొత్తపల్లి కొబ్బరి, అది కూడా తేనెలో పడిన మామిడి పండు తినాలి. నిజంగా తిన్నవాడిని అడగాలి, ఏముందండి అందులో? ఏమి లేదు. మీ ఊళ్ళో మామిడికాయ ఎంతో, మా ఊళ్ళో మామిడికాయ కూడా. మీ ఊళ్ళో మామిడి పండు ఎంతో, మా ఊళ్ళో మామిడి. మీ ఊళ్ళో తేనె ఎంతో, మా ఊళ్ళో తేనె. మీ ఊళ్ళో దాన్ని తేనెలో వేసుకు తింటే ఎంతో, ఇది కూడా అంతే, ఏమీ తేడా లేదు. కావాలంటే నేను తిన్న అనుభవం నాకు బోల్డ్ ఉంది, మా ఇంట్లోనే ఆ చెట్టు ఉంది, ఎన్నిసార్లు మీ ఉపమానం మీద బాగా ట్రై చేశా, నాకేం తేడా కనపడలేదు, అదే ఇదని నాకు తెలిసిందని చెప్పాడు వాడు. కానీ మనమేమన్నాం, నాకు నిర్ణయం కాలేదు. ప్రతి వాళ్ళు ఎవరికేమన్నారండి? నాకు నిర్ణయం కాదు. ట్రై చేయటే బాగా. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఏకదేశీయమా? మొదటి 4 ప్రశ్నలు గుర్తెచ్చుకోవాలండి. ఏకదేశీయమా, చక్రీయమా, వివర్తమా, 4వది ఏమిటి? స్వరూపమా. ఏమిటయ్యా నీ జననం నుంచి మరణం దాకా అసలు ఏమిటి తెలుసుకుంటున్నావు నువ్వు? ఏదో పరమాత్మ బుద్ధి ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు అంటున్నావు కదా, ఏమిటి తెలుసుకుంటున్నావు? నువ్వేం తెలుసుకున్నా అవి ఏకదేశీయమై ఉంటాయి, చక్రీయమై ఉంటాయి, వివర్తమై ఉంటాయే తప్ప స్వరూపాన్ని గుర్తించవేమయ్యా. స్వరూపాన్ని గుర్తిస్తే ఆ మొదటి 3 దశలు నీకేం పని? పనే నీకు. అదే ఇది అన్నవాడికి ఏ గొడవ లేదు. అబ్బో అది ఇది ఒకటి కాదండి ఓయ్ అన్నాడు. ఏమైపోయిందప్పుడు? సర్వభూతాత్మయే తాను అని భావించే జ్ఞానికి దుఃఖము లేదు, మోహము లేదు, శోకమోహాలు ద్వైత భావం గల అజ్ఞానికి మాత్రమే ఉంటాయి అని భావం. కాబట్టి మోక్షమో మోక్షమో అని పలవరించేవాడు ఎవడిప్పుడు ఇంతకీ? ఎవడండి? ఎవడు? ఏమో నాకు తెలియదు. మరి నా మోక్షం ఏమైపోయిందిరా బాబోయ్. కాబట్టి ముందేం పోగొట్టుకోవాలి? ఆ మోహానికి కారణ వస్తువుని పోగొట్టుకోవచ్చుగా. ఏది మోహమై ఉన్నదో ఆ మోహానికి దుఃఖానికి కారణ వస్తువైనటువంటి అజ్ఞానాన్ని భ్రాంతిని పోగొట్టుకుంటే అప్పుడు ఉన్నది మోక్షమే కదా, ఎక్కడికో వెళ్ళి పొందేది కాదురా నాయన. ఎప్పటికప్పుడు ఏం చెప్తుంటాం? బ్రహ్మజ్ఞానం అంటే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి పొందక్కర్లా దాన్ని. మన గొడవ అంతా ఏంటి? అనుభవం కావాలంటే ఆ లోకానికి వెళ్ళి రావాలండి బాబు. ఇంద్రుడిగా నీకు అనుభవం రావాలండి, స్వర్గలోకానుభవం పొందాలంటే అంటే ఏం చేయాలి? స్వర్గానికి వెళ్ళి రావాలంతే. ఏ మార్గం ఇది? ఈవిడొక మార్గమే, కర్మ మార్గం. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. తర్వాత కైలాసంలో ఎలా ఉంటుంది ఎప్పుడో తెలుసా నీకు అని అడిగామనుకోండి, ఏమంటాడు? వెళ్ళి రావాలండి బాబు అంతే. వెళ్ళాలంటే ఉండాలి, పుణ్యం ఉండాలండి బాబు. కైలాసానికి వెళ్ళాలన్నా వైకుంఠానికి వెళ్ళాలన్నా సామాన్యమైన పుణ్యం ఏంటంటే ఎంత పుణ్యం చేసుకుంటేనో ఇదే మార్గం, భక్తి మార్గం. నచ్చిపోకూడదండి. ఎంత ఆరాధన చేయాలి, ఎంత కథ ఏమిటి. సామాన్యంగా కైలాసంలో వైకుంఠంలో నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, చండీశ్వరుడు, వీరభద్రుడు,
శివగణాల్లో స్థానం రావడం అంటే మామూలు మాటలు అనుకున్నారు ఏంటండి? ఏం చేయాలి మరి ఇప్పుడు? బాగా శివారాధన చేయాలి. ఎంత బాగా చేయాలి? సాక్షాత్తు మీరు శివుడిలో లయమైపోవాలి, సాహిత్యం పొందాలండి, ఐక్యతా సిద్ధి పొందాలండి. ఎవరి మాటలు ఇవన్నీ నాకు తెలియదు. ద్వైతం రెండు ఉండాలి. ఏందైనా సరేనమ్మా, 36 ఏళ్ళు వాయుభక్షణం చేసి కొండ గుహలో కూర్చుని ఎంత బ్రహ్మ ప్రయత్నం చేస్తేనో బోధపడింది. ఏమిటి ఏమిటి అప్పుడు ఏమయ్యానో తెలుసా? ఎంత కష్టపడి యోగిని అయ్యాను. నువ్వు భోగి. ఎంతసేపు పులిహార ప్రసాదం అంటావు, దద్దోజనం ప్రసాదం అంటావు, లేకపోతే విభూతి ప్రసాదం అంటావు, తీర్థం ప్రసాదం తప్ప నీకేం పని పాడాలేదు. నాలాగా ఒకసారి 36 ఏళ్ళు కొండ గుహలో కూర్చొని వాయుభక్షణం చేసి పంచభూతాలను దాటి సాక్షాత్ శివ దర్శనం చేసి వచ్చాను యోగశక్తితో. తప్పు కాదు, గుర్తుపెట్టి. ఇవేం చిన్న చిన్న విషయాలు కావండి. భక్తుడి దగ్గరకు వచ్చి ఈ మాట అంటున్నాడు. భక్తుడు వెళ్ళి కర్మవాడి దగ్గర ఏం చెప్పాడు? ఇప్పుడు అది చెప్పాడు. వీడి దగ్గరకు యోగి వచ్చాడు. ఇప్పుడు యోగి ఏం చెప్పాడు? ఎంతసేపు తీర్థం ప్రసాదమేనా? యోగశక్తితో కైలాసానికి అలా వెళ్ళొచ్చేసి గాలిలో తేలుతూ వెళితే ఎంతసేపు వెళ్తాం అనుకుంటా? రేపు పాటలు ఇక్కడ అనుకుంటే సంకల్పంతో అక్కడ ఉండొచ్చు. అంతటి యోగశక్తి సంపాదించాలంటే వాయుభక్షణంతో శరీరాన్ని నిలుపుకొని 36 ఏళ్ళు గనక స్థిరంగా నిలకడగా గనక ఉంటే సంకల్ప మాత్రం చేత ఏ లోకానికైనా ప్రయాణం చేసి తద్దేవతా దర్శనాన్ని సాక్షాత్తుగా పొందగలిగే శక్తి లభిస్తుంది. ఆ యోగశక్తిని పొందాలవుద్దా? పొందాలవుద్దా? ఇవన్నీ విన్నామండి. ఏమనిపించింది మనకి? అచ్చా, ఈ జన్మ వేస్ట్ అవ్వాలి, ఇందులో మనకి ఏది ఒక్క పని కూడా చేయదు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు కూడా అదే ఇదని చెప్పరు. ఎందుకని? అదే ఇదని చెప్పితే వాటికి ఉనికి కోరుకోరు. అసలు అదేమి అసలు ఉనికిలోనే పోయినాయి అంతే. ఏమండి మరి మా చేత ఎందుకు చేస్తున్నారు? ఊరే అదే ఇదని తెలుసుకోరు కాబట్టి. ఒకేసారి 8 ఏళ్ల పిల్లవాడు, ఇందాక చెప్పా, 8 ఏళ్ల పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నాయనా మృత్యు అంటే ఏమిటి అని అడిగా. ఏం చెప్తానంటారు? మా చిన్నప్పుడు మా అమ్మమ్మ పోయింది, అది ఒకటే తెలిసినవాడు, పోవడం అంటే అంతే అంటాడు. అది కూడా వాడికి ఏమైనా తెలిస్తే. లేకపోతే 80 ఏళ్ల వాడి దగ్గరికి వెళ్ళి మృత్యు అంటే ఏంటని అడిగా. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? ఈయన స్వానుభవంలో చెప్పాడు. ఏమిటి ఈయన స్వానుభవంలోంచి ఏం చెప్పలే. బోల్డ్ మంది పోయిన సందర్భాలను గుర్తు చేసుకుని వాడు పోయాడు, వీడు కూడా అప్పుడు అలా అయింది, ఇప్పుడు అలా అని ఏదో కథ చెప్తాడు. ఏమయ్యా నీకు తెలుసా తెలీదా? 8 ఏళ్ల వాడిని అడిగినా, 80 ఏళ్ల వాడిని అడిగినా ఎందుకని? అదే అది వస్తే నేనుండను, నేనుంటే అది రాదు. ఏం చెప్పాడు పైగా? అది వచ్చిందనుకో నేనుండను, నేనున్నంతసేపు అది రాదు. అదే ఇదని నీకెందుకు స్ఫురించలేదు? ఎంతసేపు నేను అది అంటావే కానీ అదే ఇదని నీకెందుకు స్ఫురించడం లేదు? అందుకని పూర్వాధ్యాయంలో ఏం చెప్పాడు? పోయిందేదో మళ్ళా పోతుందిరా నాయన, పొట్టే లేదు అసలు. అది ఆ సూత్రాన్ని ఇక్కడ అన్వయం చేస్తున్నాడు. మళ్ళా పుట్టానంటావేంటి? మళ్ళా పుట్టలేదు. ఆల్రెడీ పోయిందేదో మళ్ళా ఇప్పుడు అదే పోతుంది. కొత్తగా ఏం పుట్టలేదు, కొత్తగా ఏం పోలేదు. ఎందుకని? ఉన్నదెప్పుడు అదే, ఇది కాలేదు. అది ఇదైందంటమే జన్మ. ముందు దాన్ని నిషేధించు, దాన్ని పోగొట్టుకో, అప్పుడేమైపోయింది? ఇదికి సంబంధించిన వ్యవహారం ఎక్కడుంది? అసలు లేనే లేదు. మనం అక్కడ పోగొట్టాలా. ఎక్కడ పోగొడదాం అనుకున్నావు? కాఫీలో పంచదార ఎక్కువైందా, బెల్లం ఎక్కువైందా, పంచదార ఎక్కువైందా, బెల్లం ఎక్కువైందా. ఊరే ఇక్కడెట పోగొడతాం, దీన్ని ఇక్కడ పోగొట్టడం కుదరదు. అర్థమైందండి? నీ తెలివి ఇక్కడ ఉన్నంత కాలం కర్మ భక్తి యోగాన్ని ఆచరించవలసిందే. సూటిగా అద్వైతాన్ని చెప్తే అది నిలుపుకోలేవయ్యా. నిలుపుకోవాలంటే ఏం చేయాలి? కాస్త బుద్ధికి భజన పెట్టాలి, బుర్రకు భజన పెట్టాలి, రెప్పపాట్లో స్మరించాలండి. ఏమని స్మరించాలి? జీవో బ్రహ్మైవ నాపరః. అదే మాట అంటున్నారండి. ఆఖరి శ్లోకంతో అయిపోతుంది. అయమాత్మా హి బ్రహ్మైవ
సర్వాత్మకతయా స్థితః ఇది నిర్ధారితం శ్రుత్వా బృహదారణ్య సంస్థయా. ఈ ఆత్మయే సర్వాత్మభావంతో కూడిన పరబ్రహ్మము అని శృతి శాఖ అయిన బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణం 19వ మంత్రంలో నిర్ణయించారు. అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ అని ఇంతవరకు అద్వితీయాత్మ గురించి చెప్పి తర్వాత శ్లోకాలలో జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలు ఈ ప్రపంచం కూడా మిథ్య అని చెప్పబోతున్నారు. అదే ఇదైతే ఇదికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఉన్నట్టా లేనట్టు. త్రిపుటి అంతా ఎవరిదండి? అదే ఇది ఇదే లేదంటే మళ్ళీ దీనికి సంబంధించిన త్రిపుటి గురించి చెప్తావే. రాత్రి కళలో అలా ఉన్నాను, పొద్దున్న లేచేపటికి ఎలా అయ్యాను, రాత్రి నిద్ర సరిగ్గా పట్టలేదు, పొద్దున్న లేచేటప్పటికి నీరసం వచ్చింది, మొన్న బాగానే ఉన్నానండి. అవునండి, పేషెంట్ దగ్గర నేను కథలు వింటుంటాను, డాక్టర్ దగ్గర ఇలాగే మాట్లాడతాను. 3 రోజుల క్రితం వరకు బాగానే ఉన్నానండి బాబు, ఈ 3 రోజులు ఏదో తేడా వచ్చేస్తుంది, కొద్దిగా చూడండి డాక్టర్. 3 రోజులు తేడా వచ్చేసిందా? ఏం తేడా వచ్చిందమ్మా? మీరే చూడాలండి. బాబోయ్ 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 నేను తట్టుకోలేకపోతున్నాను బాబోయ్, ఏమైందో చెప్పాం. అదంతా నాకు తెలియదండి, మీరే చూడాలండి బాబు. డాక్టర్ గారికి బీపీ పెరగాల, పేషెంట్కి బీపీ పెరగాల. డాక్టర్ని కంగారు పెట్టేంత వరకు పేషెంట్ కంగారు తగ్గదనమాట. సరే వీడిని తీసుకెళ్ళి ఐసీలో పెట్టబోయా, టక అన్ని పెట్టేసాయి. అందుకని ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేశారు, నిన్ను మాట్లాడినవ్వడం మానేశారు. ఇప్పుడు తేడా వీడిని లోపల పెట్టు, మీరందరూ బయట ఉండండి, గేట్ బయట ఉండండి, టకటక సెలైన్ పెట్టేసి, టకటక క్యాన్లో పెట్టేసి, టకటక ఆక్సిజన్ పెట్టేసి, టకటక అన్ని తగిలించేసి. ఇప్పుడు మళ్ళీ అంటాడయ్యా, ఎందుకని అదే కర్మ భక్తి యోగంలో ఉన్న గొప్ప రహస్యం. ఇలా నీ చుట్టూ కర్మ భక్తి యోగంతో ఒక ఐసీయూ అల్లేసాం అంతే. ఏం చేస్తావు ఇప్పుడు? అయిపోయింది అంటే నీ పని. ఎవడైతే నిన్ను లోపల వేసేసాడో వాడు తీయాల్సిందే మళ్ళీ, అంతేనా కదా? ఒక డాక్టర్ గారు లోపల పెట్టారండి, చూసుకోండి మీరు కావాల్సి వస్తే. ఇన్ పేషెంట్ ఒక డాక్టర్ గారు రాశారండి, డిశ్చార్జ్ ఎవరు రాయాలి? మళ్ళీ వాడే రాయాలి. అవుట్ పేషెంట్ ఎవరు, నేను ఓపీలో చూస్తున్నానండి, మీరు డిశ్చార్జ్ ఆయన ఓపీలో, అదేం కుదరదు నేను చెప్పి. అసలు అటువంటిప్పుడు నీకు ఇంత కంగారు ఎందుకు వస్తుంది? ఇంత కంగారు ఎందువల్ల వచ్చింది నీకు? ఏదో అయిపోయింది, ఏదో అయిపోతాను. ఏమైపోతావయ్యా బాబు? ఎత్తి కుదిరిస్తే 3 అవుతావు, మహా అయితే అంతకుమించి ఏమవుతావు? 1 3 అయింది, అంతకుమించి ఏమవుతావు? అంతకుమించి అవ్వవు కదా, ఏం కంగారు పడతావు అన్నావు అనుకోండి, నీకు అలాగే ఉంటుంది ఇక్కడ. ఎందుకని? జీవభావం ఎంత బలంగా ఉందయ్యా అంటే ప్రతి క్షణం మీరు చూసుకోండి, ప్రతి అడుగడుగున ఇది కనపడతా ఉంటుందండి. అరే అది ఇదంతా వచ్చేది వీటికి. ఇప్పుడు బ్రహ్మజ్ఞాని తత్వజ్ఞాని అయినటువంటి వాడు వీళ్ళందరినీ చూసాడండి, ఏమనుకుంటారు? వీడికి అది ఇదని తోచదే, ఎన్ని రకాలుగా చెప్పినా తోచదే. ఎందుకని? మరుపు చేత, నిద్ర చేత. అందుకు నేను ఎంతసేపు నిద్ర గురించి చెప్తుంటాను. ఆ నిద్రే ఈ మెలకువలో మరుపు, వేరే ఇంకేం లేదు. అన్నీ ఒకదాని రూపాలే, మాయ, మిథ్య, మరుపు, నిద్ర, సమస్తం ఒకే దాని రూపాలు, ఒకే అజ్ఞాన ప్రతిబింబాలు అంటారు వీటన్నిటి, వేరే ఇంకేం లేదు. అందుకని మీరు దాన్ని ఒక్కదాన్ని జయించండి. అందుకే మీకు మన కూడా ఉపమానం చెప్పా, పంచభీమోపాఖ్యానం. 5గురు ఒకసారి పుట్టారట, అందులో మొదటి వాడు ఎవరైనా వేసేస్తే మిగిలిన వాళ్ళందరూ వాడి చేతిలో పోతారు. మీరు ఎవరో ఒకరిని వేసేయండి, మీకు ఎవరో ఒకరు ఏదైనా పర్వాలేదు. బాగా బుద్ధి వికాసం ఉందండి, ఒకరిని వేసేయండి, అజ్ఞానాన్ని వేసేయండి, ఆ మిగిలిన వచ్చేస్తాయి. లేదు యోగ సాధన బాగా ఉంది, వేసేయండి, నిద్రను వేసేయండి, నిద్రను యోగ నిద్రగా మార్చుకోండి, నిద్రను సమాధి స్థితిగా మార్చుకోండి, మిగిలినవన్నీ పడిపోయి ఏదో ఒకటి చేస్తే చాలు, మిగిలినవన్నీ మీ స్వాధీనం అయిపోయి. కానీ మనం ఏం చేస్తాం? అది పావలా, ఇది పావలా, అది పావలా, ఇది పావలా, ఏదో ఒకటి ఉండాలి కదా ప్రధానం. అన్నీ పావలాలు ఏమిటి ఎడదాడతావు? దాటలేవుగా. కాబట్టి ఏదో ఒకటి పట్టుకో, ఆ ఒక్కటి ముందు 100కి 100 ఉండాలి. కానీ మిగిలిన వాటిలో కూడా నీకు
కనీస జ్ఞానం ఉండాలి. లేకపోతే ఇక్కడికి వచ్చి మళ్ళీ మారిపోతుంది కదా. అదే ఇదనం అంటే అనండి ఇక్కడ. అదేనండి, ఏదో మీరు మా అబ్బాయిని అంటే బ్రహ్మం అంటే అన్నాను, కానీ మా మనవాడిని కూడా బ్రహ్మమే అంటే నేను ఒప్పుకోను. వాడు ఇప్పుడే కదా పుట్టింది, వాడు ఇంకా ఉపనయనమే అవ్వలేదు, వాడు బ్రహ్మం ఎట్లా అవుతాడు? ఉపనయనం అయినాక కదా, సంస్కారం అయినాక వాడు బ్రహ్మం అవుతాడంటే ఒప్పుకుంటాడు. ఎందుకని? వాడి మెడలో బ్రహ్మసూత్రం ఉండాలి, వాడికి గాయత్రి ఉపాసన ఉండాలి, వాడు త్రిసంఖ్యలో గాయత్రి చెయ్యాలి, అదంటే ఏమిటో వాడికి తెలియాలి, వేదం నేర్చుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, మహావాక్య నిర్ణయం తెలియాలి. అప్పుడు కదండి వాడికి బ్రహ్మం నిర్ణయం అయ్యేది. అప్పటి వరకు ఎవడు వాడిప్పుడు? అప్పుడు ఎవరండి ఇది? తాతగారు చెప్తున్నాడు ఏ మార్గం అంటే అదంతా అదట్ట కుదరదండి. అది ఇదే కదయ్యా. అదేం కుదరదండి, అట్ట కుదరదు. అంతేనా కాదు? అర్థమైందా? మనవడికి వయసు 3 ఏళ్ళండి, గ్రహణ స్నానం చేయాలి అక్కర్లేదు. తాతగారు ఏదో ప్రశాంతంగా లేచి స్నానం చేసి అభిషేకం చేసుకుంటున్నాడండి. మనవాడు లేచి చూశాడు, ఓహో తాతగారు ఏదో పూజ చేసుకున్నాడు కదా అని సరసరా వచ్చే టకటకా వచ్చేసి వాళ్ళు కూర్చున్నాడు. విశాలాక్షి గారు చూడండి, బాధపడుతున్నారు. ఏమన్నావు అన్నది ప్రశ్న కాదు, నీకు స్ఫురించిందా లేదా, స్ఫురణ కలిగిందా లేదా, అది ఒకటే కదా, బ్రహ్మము కదా. అదేమిటి కాకపోవడం ఏమిటి? ఇది జ్ఞానం. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలండి. అది స్ఫురించితే మిగిలిన స్ఫురణలతో నీకు పని లేదు, అసలు అవసరమే లేదు. కానీ ఆ ఒక్కటే స్ఫురించాలి, రెండవది స్ఫురించకూడదు. రెండవది స్ఫురించిందమ్మా, ఏమైపోయింది? ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళా మొదలే కథ, మళ్ళా వెతకడమే అంతా. అర్థమైందండి? కాబట్టి తత్వజ్ఞానాత్ పరతరం నాస్తి, దీనికంటే అవతల ఏమీ లేనే లేదు. కానీ ఎప్పుడు? తత్పదం దర్శితం ఏన, ఎప్పుడు అక్కడే ఉండాలి. త్వం పదంలోకి దిగకూడదు. దిగామంటే ఏమైంది? నవాక్షర ఉపదేశం లేకుండా చండీ పారాయణ చేయకూడదు, తెలుసు. అది ఇదే కదమ్మా, కాదా? అది తెలుసుకోవడానికే కదా పారాయణ అంతా. అదంతా కుదరదు. నీకు నవాక్షర ఉపదేశం ఇచ్చిన ఆయనకి అసలు ఆ మంత్రం ఆయనకి సిద్ధించిందా? సిద్ధించిన ఆయన ఇచ్చాడా నీకు? అసలు ఇలా ఇస్తారా ఎవరైనా? ఇలా ఇస్తారండి ఎవరైనా? ఇవ్వరు కదా. అదేనండి, అదే మరి కర్మ. అందుకని ఏం చెప్పారు దాన్ని? భ్రమాజన్య జ్ఞానం. కర్మ కూడా నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఇంద్రియాలు కూడా నీకు జ్ఞానాన్ని ఇచ్చినట్టే కనబడుతున్నాయి. కానీ అదేమిటది? భ్రమాజన్య జ్ఞానం. అది స్వరూప జ్ఞానం కాదు. నువ్వెన్నో పాత్రల్లో వ్యవహరించినట్టే కనబడుతుంది, భ్రమాజన్య జ్ఞానం. అదేనండి, సర్వభ్రమలు భ్రాంతిరహితం అయ్యేటప్పుడు బ్రహ్మజ్ఞానం. అక్కడ ఏం చెప్తాం? చెప్పడానికి ఏమి లేదు, అదే ఇది. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అదే. నువ్వు ఎన్ని 1000 అడుగు, సమాధానం ఏమిటి? అదే. అందుకని మిమ్మల్ని ఏమంటుంటాను, అమ్మ మీరు అమ్మలగన్నయ్యమ్మని మీరు ఎందుకు భావించుకోవటం? మిమ్మల్ని మీరే అసలు మీరే అమ్మలగన్నయ్యమ్మగా భావించుకోవచ్చుగా. మీరు కాదా? నేను ఎట్లా అవుతానండి? అష్టాదశ భుజ దుర్గ ఎక్కడా, సింహవాహిని ఎక్కడా, మహిషాసుర మర్దన ఎక్కడా, నేనెక్కడా? నేనేదో ఊరికే చపాతీలు చేయడానికి, క్యాబేజీ కూర చేయడానికి పనికొస్తాను రా. స్వరూపమా వ్యవహారమా? దీన్ని దృష్టి ఎవరు చూడమన్నారు నేను? స్వరూపంలో ఎవరు నువ్వు? అదే ఇది రామ. ఇప్పుడు ఉపాసన బాగా చేయలేదు, తెలుసుకునేంత వరకే నిర్ణయం అయితే అదేనండి. కాబట్టి ఉపాసకులను పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాం? సాంఖ్య విచారంలో లాస్ట్ రో, లాస్ట్ కాలం, కార్నర్, మృత్యుదేవత దగ్గర పెట్టాను తీసుకెళ్ళాం మంత్రోపాసకులు. ఎక్కడ ఉన్నామంట మనం? ఉపాసకులు అందరూ ఎక్కడున్నారు? మృత్యు భయాన్ని పోగొట్టుకుంటారంటవా?
ఎప్పుడు పోతుంది? అదే ఇదంటే వేరే లేకపోతే పోదు అది. నువ్వు మధ్యలో ఎక్కడ ఆగినా అదేం పోదు. ఎక్కడ దాకా వెళ్ళిపోవాలి సరాసరి? అదే ఎక్కడ దాకా, అదే ఎక్కడ దాకా, అదే ఎక్కడ దాకా, ఎక్కడ దాకా, ఎక్కడ దాకా, ఎక్కడ దాకా, ఎక్కడ దాకా, ఎక్కడ దాకా? చూసారా ఎన్ని ఆన్సర్లు? బ్రహ్మణోరవ్యక్తః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.